परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तमोऽध्यायः। विज्ञानयोगः। श्रीभगवानुवाच कामैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता त्वया यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्। स तया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् धिक्तान् अन्तवत्तु फलं तेषाम् तद्भवत्यल्पमेधसाम्। देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि व्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्। नाहं प्रकाशसर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप। येषां स्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम् साधिभूताधिदैवं माम् साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च माम् ते विदुर्युक्तचेतसः। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विज्ञानयोगो नाम सप्तमोऽध्यायः।
16, 17, 18 శ్లోకాల్లో భక్తుల యొక్క వివరాలు తెలియజేసి, భక్తులైనటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారు, 4 రకాలైనటువంటి వాళ్ళు నన్ను భజిస్తారు అని చెప్పి పరమాత్మ ఆత్ముడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అనేటువంటి 4 రకాలైనటువంటి పుణ్యాత్ములు నన్ను సేవిస్తుంటారు. వారందరిలో కల్లా జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఎందుకంటే నిత్యయుక్త ఏకాశక్తి, రెండు జ్ఞాని యొక్క విశేషాలు. నిత్యము నాతో కూడి ఉంటాడు, నాతో కూడి ఉన్నది కూడా నా మీద భక్తితోనే, నా గురించే నాతో నిరంతరం కూడి ఉంటాడు జ్ఞాని. వేటి గురించో ఆయనతో కూడి ఉండడం కాదు, అప్పుడప్పుడు కూడి ఉండడం కాదు, ఎప్పుడు కూడి ఉంటాడు ఆయన కోసమే ఆయనతో కూడి ఉంటాడు. ఇంకా ఆయన ఇచ్చే ఆయన ఎక్కలేదు, ఆయనకు కావాలి. కనుక 4 రకాల భక్తులు కూడా ఉదారాహ మంచివాళ్లే, కానీ జ్ఞానైతే సాక్షాత్ నేనే. 4 భక్తులు చెప్పుకున్నాం కదా, తన్మయ. వారి నిండా ఆయనే ఉంటాడు కనుక వారికి ఆయనకి అభేదం. తస్మిన్ సజ్జనే భేద అభావాలు. 4 సూత్రాలుగా పూర్తి చేసుకుంటే తన్మయ. ఆయనలో ఆయన తప్పించి, వాళ్ళలో ఆయన తప్పించి, వాళ్ళలో అంటే జ్ఞానులలో, జ్ఞానభక్తుల్లో ఆయన తప్పించి మరొక వస్తువు ఉండదు కనుక ఆయనకి వీళ్ళకి అభేదం. కనుక పరమాత్మ పంచభూతాలు అధీనంలో ఉంటాయి కనుక బ్రహ్మజ్ఞానికి కూడా పంచభూతాలు అధీనంలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నిండా ఆయనే కనుక. ఆస్థిత సహయుక్తాత్మ మామేవానుత్తమాం గతి. నాయల్లే చిత్తమును స్థిరంగా నిలిపి ఉంచాడు, నన్నే సర్వోత్తమమైనటువంటి గమ్యంగా నిర్ణయించుకున్నాడు. అటువంటి జ్ఞానస్థితికి వెళ్ళాలంటే మిగతా ముగ్గురు కూడా ఆయన గారు పొందిన వైరాగ్యం పొందాలి కనుక అది రావడానికి అవరోధాలు ఉన్నాయి కనుక కొన్ని జన్మలు పడతాయి. బహునాం జన్మనామంటే జ్ఞానవాం మాం ప్రపద్యతే. ఏంటి జ్ఞానస్థితి? జ్ఞానంటే ఏమిటో కూడా స్పష్టంగా చెప్పారు. సర్వం వాసుదేవ ఇది. ఈ సమస్తాన్ని ఏక వస్తువుగా దర్శించేటటువంటి ఆ విజన్, డివైన్ విజన్ ఏదైతే ఉందో, జ్ఞాన దృష్టి, సర్వం వాసుదేవ. ఈ సమస్తాన్ని కూడా అనేకాత్మకంగా కాక ఏకాత్మకంగా ఒకే వస్తువుగా దర్శించేటటువంటి ఆ పవిత్ర దృష్టి ఏదైతే ఉందో అదే జ్ఞాన దృష్టి. అటువంటి దృష్టి పొందినవాడు జ్ఞాని. కనుక అటువంటి జ్ఞాని తయారు కావాలి అంటే బహునాం జన్మనాం. వీటి గురించి నేను ద్వారా వివరంగా చెప్పుకున్నాం కనుక ఇంత విశేషంగా చెప్పక్కర్లేదు. అనేక జన్మలు పడతాయి అంటే ఇక నుంచి అనేక జన్మలని కాదు, ప్రయత్నశీలికి జన్మలు తగ్గుతూ వస్తాయి, ప్రయత్నం లేనివాడు జన్మలు పడతాయి. ఎందుకంటే ఈ సంసార మోహాలు అయితే వివేకంతో తొలగించుకోవాలి, లేదా అనుభవం ద్వారా, అనుభవం ఒక స్థితి మించితే అనుభవం ద్వారా మొహం మొత్తి వైరాగ్యం పొంది అప్పుడైనా వెనక్కి రావాలి. అది జరగాలంటే జన్మల్లో పడిపోతుంది. అందువల్ల వివేకంతో ఇవాళే పొందినవాడు, వివేక దృష్టిని ఇవాళే పొందినవాడు, వాటిలో ఏమీ లేదు అని గుర్తించినవాడు వాడికి జన్మలు తగ్గిపోతాయి. లేదా మేము అందరూ చూసొస్తామని వెళ్తే వెళ్ళొచ్చు, జన్మలు అయిపోతాయి. కానీ అంతా అయిన తర్వాత మళ్ళీ వాడి ఇక్కడికి రావాలి. కారణం వాడు ఏవైతే ప్రాపంచిక మోహాల్లో తిరుగుతాడో అవన్నీ కూడా వాస్తవానికి వాడి అవసరానికి ఇచ్చే వస్తువులు కాదు. వాడు అలాగే వస్తుంది కనుక విషయాన్ని వివరంగా చెప్పుకుంటాం. అందువల్ల మనిషి జన్మలు ఎందుకు పడతాయంటే లోపల ప్రపంచ మోహాలు ఉన్నప్పుడు ఈ ప్రపంచ మోహాలు అనుభవింప చేయాలి అంటే పరమాత్మ మళ్ళీ వాడికి కొత్త దేహం ఇవ్వాలి. మనస్సు నిండా మోహాలు ఉంటాయి. ఆ మోహాలు మనసు వ్యక్తం చేయాలంటే దేహం ద్వారా వ్యక్తం చేస్తుంది. మనసు డైరెక్ట్గా ప్రపంచంతో కాంటాక్ట్ పెట్టుకోదు. మనసు ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ దేహం. ఆ దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి కనుక తన యొక్క అభిప్రాయాలను, తన ఇష్టాయిష్టాలను ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని పంపించి ఆ ఇంద్రియాల ద్వారా విషయాలను భోగించేది మనస్సు. ఎన్ని వేల ఇంద్రియ విషయాలు అనుభవింపబడినా అనుభవించేది మనస్సే. అందుకే ఇంద్రియాలన్నిటికీ రాజు మనస్సు. ఇంద్రియాన్ని నిరోధించగలదు, ఇంద్రియాన్ని రెచ్చగొట్టగలదు, దాని ఇష్టాయిష్టాలు పట్టుకుంటుంది. అందువల్ల ఈ ప్రపంచం మీద మోహాలు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తి చేస్తుంటారు, కానీ భక్తిని ఆయా కోరికల కోసం చేస్తుంటారు కనుక వాడు ముందే వివేకం పొందితే పర్వాలేదు, లేదా పొందకపోతే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ బలవంత పెట్టడు ఎప్పుడు. అయితే జ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు,
మారకపోతే జన్మలో తింటారు. మూడో బలవంతం పెట్టదు. ఎందుకంటే బలవంతం పెట్టి చెప్పండి, బలవంతం కాదు, భగవంతుడి అవసరాన్ని సహజంగా గుర్తించాలి. అనంతరం మనం ఎవరు బలవంతం పెట్టాలా? వేళైతే మనమే తెలుసు. అది ఎలా తెలుస్తుంది? అలాగే లోపల భగవంతుడికి సంబంధించిన ఆకలి పుట్టాలి. భగవంతుడికి సంబంధించిన ఆకలి, భగవంతుడు కావాలి అనే ఆకలి పేరే భక్తి. భక్తి అంటే ఆకలి. దీనికి సంబంధించిన ఆకలి, భగవంతుడికి సంబంధించిన ఆకలి. అన్నానికి సంబంధించిన ఆకలి మనకు బాగా తెలుసు, డబ్బు సంపాదించుకున్న ఆకలి కూడా బాగా తెలుసు, విషయాలు భోగించాలనే ఆకలి బాగా తెలుసు, భగవంతుని పొందాలనే ఆకలి అది కలిగితే. అందువల్ల అది ఏ మహాత్ముడిగో, అందుకే సుదుర్లభ. అటువంటి ఆకలి పుట్టేవాడు మహాత్మ సుదుర్లభ. అటువంటి వాడు ఎగ్జిస్ట్ అవ్వడం చాలా దుర్లభం. కానీ ప్రతి వాళ్ళం కూడా ఆ స్థితి పొందాలి. అదేదో భారతరత్న అవార్డు కాదు. భారతరత్న అవార్డు అంటే భారతరత్న ఎవరో తెలిసి మిగతా వాళ్ళు, భారతరత్న లేకపోయినా మిగతా వాళ్ళు బతకగలం. కానీ ఈ స్థితి పొందకపోతే మోక్షం లేదు. మోక్షం పొందడం అంటే అంతకీ ఏకవస్తువుగా దర్శించడం. మోక్షం పొందకపోతే బంధరాహిత్యం, దీని నుంచి బయట పడకపోతే, బంధరాహిత్యం పొందకపోతే శాంతి లేదు కదా. అందువల్ల భగవంతుని పొందడం అంటే ఉన్నది భగవంతుడైన జ్ఞానాన్ని పొందడం. లేదా భగవంతుని పొందడం అంటే ఏదో మైకుని పొందడం, సీతాన్ని పొందడం అలా కాదు, పరిమిత వస్తువు కాదు. భగవంతుడు ఉన్నది భగవంతుడైన పూర్ణ జ్ఞానాన్ని పొందడం. మరి నేను ఆయనలో కలిగిపోయి ఆయననే నిలుస్తాను. అదే వాసుదేవ తత్వం. అందువల్ల లోకానికి ఒక దేహంగా జ్ఞాని కనిపిస్తున్నాడు, కానీ జ్ఞానికి తనకంటూ ఒక వ్యక్తిగత అహంకారం ఉండదు, ఇండివిజువల్ అయి ఉండదు. ఆ హోల్ యూనివర్సల్ అయ్యే తానై ఉంటాడు. కాబట్టే జ్ఞానితో ఆత్మీయుతో నేను. కానీ ప్రారంభం ఏంటో దేహం ఉంది కనుక ఆ దేహం తల తిరుగుతుంటాడేమో, కానీ దేహం తాను కాదని ఎదుగు పరిపూర్ణంగా ఉన్నవాడు. అందువల్ల సర్వం వాసుదేవ ఇది జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంతా ఉన్నది ఒకటే వస్తువు అనేటటువంటి జ్ఞానం వినికిడి జ్ఞానం కాదు, అనుభూతి జ్ఞానం. వినికిడి జ్ఞానం పరోక్ష జ్ఞానం, అనుభవ జ్ఞానం కలగాలి. అనుభవ జ్ఞానం కలిగిన వాడు మాం ప్రపద్యతే, నన్ను పొందుతున్నాడు. ఇది కలగడానికి సామాన్యులకు అనేక జన్మలు పడతాయి. ఎందుకంటే ఈ సంస్కారాలు వ్యక్తం కావాలి. చెప్తే వినం కనుక వాటి అనుభవంతోనే వాటి వృత్తి చేస్తారు. అందువల్ల ఆ అనుభవం చేయడం కోసం మనసులో ఇంకా సంస్కారాలు మిగిలిపోతాయి. మరణం వచ్చేస్తుంది దేహానికి. పరమాత్మ చేసేది కొత్త దేహం కనుక. అప్పుడు కొత్త దేహం ద్వారా వ్యక్తమయ్యేవి పాత సంస్కారాలే. కొత్త సంస్కారాలే రావు. ఆ పాత సంస్కారాలే, మెటీరియల్ పాతదే, ఈ పై ఉన్నది మాత్రం కొత్త. లోపల ఉన్నదే భావాలు దీని ద్వారా అర్థమవుతుంది. అదే కొంతమంది చిన్నపిల్లలు లోకించినట్లే, కొంతమంది చిన్నపిల్లలకు దానగుణం కనిపిస్తుంది. కారణం ఇవన్నీ గతానికి. వాడు బిస్కెట్ తిని పక్కవాడికి ఇంత ముక్కు పెడతాడు, వీడు పిండి చేసేస్తాడు, ఆయన పక్కవాడికి పెడతాడు. వీడు పరమ లోభి కదా. తల్లి ఇవ్వాళ్ళే దాని బుద్ధున్నదైతే దానికి ఇవ్వాలి నిర్ణయాలు రావచ్చు. వీడి జీతం వచ్చే దానికి ఇవ్వడు. దానికి జ్ఞానం ఉన్నదైతే అది భగవద్గీత చదువుకున్న తల్లి అయితే దానికి ఇవ్వాలో జ్ఞానం వచ్చేది. ఎప్పుడు వాడు పుట్టి పుట్టగానే వీడు భవిష్యత్తులో నాకు తిండి పెడతాడు. తెలిసిపోయింది అక్కడ బిస్కెట్ దగ్గర. ఇక్కడ బిస్కెట్ దగ్గర అంత ఉందా అంటే ఈ బిస్కెట్ పట్టుకున్నాడో డబ్బు పట్టుకున్నాడు. ఈ బిస్కెట్ ఇవ్వాలా గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో కలిగాడు. అందువల్ల వాడు ఇంకో మార్గం చూసుకుంటాడు. నిజమని కాదు, భగవంతుని ఆధారపడుతుంది. అందువల్ల అతి మహాత్ముడు లోకంలో చాలా అరుదు. అటువంటి సద్బుద్ధి పొందడం చాలా అరుదు, కానీ ప్రతి వాళ్ళు పొంది తీరవలసి ఉన్నది. కనుక అటువంటి మహాత్ముడు గురించి చెప్పిన తర్వాత వెంటనే మనకు సందేహం వస్తుంది. కరెక్టే కదా. సాధకులు చాలా మంది ఉన్నారు కదా, మిగతా ముగ్గురు గురించి పరమాత్మ ఉదారాహ వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పాడు. ఒకడే జ్ఞానం ఎందుకు అవుతున్నాడు, మిగతా ముగ్గురు ఎందుకు అలా ఉండిపోతున్నారు ఇంత తర్వాత చెప్తున్నారు. భక్తి అయితే చేస్తుంటారు, కానీ ఇహలోక పరలోక సుఖాల మీద వ్యామోహం ఉండిపోతుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అంటే మోక్షం గురించి చెప్పిచ్చు కదా, చెప్పేస్తే అందరూ వింటారు కదా అంటే అందరికీ మోక్షమే అవసరం, కానీ అందరూ మోక్షాన్ని అడగరు. కాకపోతున్నారు వాక్యాన్ని. అందరికీ మోక్షమే అవసరం, కానీ అందరూ మోక్షాన్ని అడగరు. కారణం వాళ్ళకి ఇతరమైనటువంటి కోరికల మీద మోజుపోతుంది కనుక వాటిని తీర్చుకోవడం కోసం ఆయా దేవతారాధన సంబంధమైనటువంటి నియమాల్లోకి వెళుతున్నారు అని చెప్తాడు పరమాత్మ. అంటే సాధనలో ఉన్న ఈ తర్వాత 3 శ్లోకాలు కూడా ఒక పెద్ద హెచ్చరిక. ఎవరికంటే భగవత్ సాధన చేస్తున్న వాళ్ళు, మోక్ష సాధన చేస్తున్న వాళ్ళకి ఎప్పుడైనా ఈ కోరికలనే సర్పాలు కాటు వేసే ప్రమాదం ఉంది. హెచ్చరిక 3 శ్లోకాలు రాబోయే.
ఇప్పుడు భగవత్ సాధన చేస్తుంటాడు, మోక్షం కోసం సాధనలో ఉంటాడు, కానీ ఎక్కడో మళ్ళీ ఈ కోరికలు బయటకు కామై తై తై కృతజ్ఞానా ప్రపద్యంతే అన్య దేవత. పరమాత్మ చెప్తున్నాడు. అదిగా భగవద్గీత యూనివర్సల్ స్పిరిట్. కేవలం మోక్షం ఒకదాని గురించి చెప్పి ఊరుకోలేదు, అందరి గురించి ఆలోచించాడు పరమాత్మ. అందరూ మోక్షం అడగరుగా, కానీ కొంతమంది ఎందుకు మోక్షం అడగరంటే ఆయా కోరికల చేత అపహరింపబడిన వివేకము గలవారు అని పదం పడ్డాడు. కామై తై తై కృతజ్ఞాన. వాళ్ళు కొంతకాలం భగవత్ సాధనలో ఉంటారు, మోక్షమే కావాలంటారు, కానీ ఎక్కడో ఒక చోట కోరికలు వాడి యొక్క వివేకాన్ని కలిగి హరించడంలో మళ్ళీ ప్రపంచమే కృత జ్ఞాన, హరింపబడిన జ్ఞానం గలవాడు. దానికోసం ఏం చేస్తారు? అన్యదేవతా ప్రపత్యం. ఆయా లౌకిక ఇహలోక పరలోక సుఖాలు కోరికలు తీర్చేటటువంటి దేవతలు ఉన్నారు, దేవతావారు. దేవతలు అంటే భగవంతుడి యొక్క వివిధ శక్తులు. మానవ ఉపాధుల కంటే ఉత్కృష్టమైన ఉపాధులే, కానీ దేవతలందరికీ మోక్షం ఇచ్చే అధికారం లేదు, శక్తి లేదు. భగవంతుడికే మోక్షం ఇచ్చే హక్కు శక్తి. వీళ్ళు ఆయా కోరికలు చేస్తారు. ఇప్పుడు ఇంద్రుడు, వరుణుడు, యముడు వాళ్ళు వాళ్ళ కోసం తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఆయా లోక సుఖాలు ఏవైతే ఉన్నాయి, లేదు ఇహలోకంలోనే అనేక సంపదలు, లేదు ఊర్ధ్వలోకాలకు సంబంధించిన సంపదలు కొన్ని సంపాదించుకునే అవకాశం వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంది కనుక వాటి మీద మోహం ఉన్నవాడు, వాటి విషయాల చేత హరింపబడినటువంటి జ్ఞానం గలవారు అన్య దేవతా ప్రపంచం. వాళ్ళు నా యొక్క శక్తులైనటువంటి దేవతను ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తూ ఎలా వాళ్ళ ప్రసన్నం అవుతారో ఆ విధమైనటువంటి నియమాలను చక్కగా అవలంబిస్తూ ఆ దేవతను భజిస్తున్నారు. అందువల్ల మోక్ష సాధకులా కాదా ఏమో, మోక్ష సాధకులైన వాళ్ళు ఇలా డైవర్ట్ అయిపోవచ్చు, లేదా వీళ్ళ మోక్షం పెద్ద దృష్టి ఉండదు. వీళ్ళకి కావాల్సిన కోరికలు, ఆ సంపదలు కావాలి, ఈ సంపదలు కావాలి, స్వర్గలోకంలో కలపవృక్షం కావాలి, రకరకాలు ఏమో ఉంటాయి. అందువల్ల వాటి చేత వాటిలో ఏదో ఛాన్స్ ఉందేమో అనేటువంటి ఒక దృష్టి వాళ్ళకు ఉంటుంది కనుక చెప్తే వినరే కనుక అప్పుడు ఏం చేయాలి పరమాత్మ? ఇప్పుడు అటువంటి వాళ్ళ గురించి జ్ఞానం బోధించాడు అనుకోండి, ప్రయోజనం లేదు. జ్ఞానం ఎవరికంటే వాడికి చెప్పకూడదు, ప్రపంచం చెప్తున్నప్పుడు అసలు చెప్పకూడదు, ఆ పిచ్చి తగ్గించి చెప్పాలి. వాడు వెండు అప్పుడు ఏం చేయాలి? అనుభవింపజేయాలి. ఆ మాట తర్వాత యోయో యాం తనుం భక్త శ్రద్ధయాతు మిచ్చతి సత్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఇక్కడే భగవంతుడి యొక్క సర్వదేవతాత్మకత స్పష్టం అవుతుంది. వాళ్ళు ఆయా దేవతలు ఏ దేవతలు అయితే వాళ్ళు శ్రద్ధతో పూజించే ప్రయత్నంలో ఉన్నారో వాళ్ళకి ఆ శ్రద్ధ నేను వాళ్ళతో కలిగిస్తున్నాను. అంటే వారి గత జన్మ సంస్కారాల్లో చక్కగా ఈ కోరికలకు సంబంధించినటువంటి మోజుంది, వాటి కోసం ఆయా దేవతలను ఆరాధించాలనే ఇన్ఫర్మేషన్ కూడా పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? వాడిని చెడగొట్టకూడదు, వాడికి ఆ శ్రద్ధను పెంచుతున్నానని చెప్పాడు పరమాత్మ. వెంటనే నీకు సందేహం రావాలి, పరమాత్మ మోసం చేయడం లేదా? ఏ మోసం చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల వాడికి జ్ఞానం రాదు, మోక్షం రాదు. ఆ విషయం పరమాత్మ తెలియదా? కానీ వాడికి ఆ శ్రద్ధని కలిగిస్తున్నాడు, చెప్తున్నాడుగా తామేవ విదధామ్యహం, నేను వాడికి ఆ శ్రద్ధని స్థిరంగా కలిగిస్తున్నాను. శ్రద్ధతో పూజింపదలుచుకున్నాడు, విన్నాడు యముడి కోసం ఫలానా సాధన చేయాలి, లేదా ఇంద్రుడి కోసం ఫలానా యాగం చేయాలి, ఇంద్రయాగం, వరుణ యాగం, రుద్రయాగం, రకరకాల యాగాలు ఉన్నాయి కదా. మోక్షం గురించి చెప్పించి ఏదో దాని గురించి ఆయా దేవతా రూపాలు ఆరాధించే ఉద్దేశంలో వాడు ఉన్నాడు. అటువంటిప్పుడు వాడి యొక్క స్వభావంలో ఆ శ్రద్ధ అంటే ఇతర దేవతా సంబంధమైన ఆరాధనలు చేయడం, వాళ్ళ నుంచి ఏదో పొందడం అనేటటువంటి దృష్టి పడుతుంది. దానివల్ల వాడు మోక్షం రాదని వాడి తెలియదు పరమాత్మ తెలుసుగా. మరి వాడికి స్థిరంగానే కలిగిస్తున్నాను వాడికి ఎందుకన్నాడు అన్నమాట. ఈయన కాదు తెలియదు, ఈయన కాదు తెలుసు. వీడిని వాడు కోరుకున్న వైపు తిప్పితే క్రమంగా వాడికి అదే అనుభవంలోకి వెళ్ళిన తర్వాత అది వాడికి కొంత అనుభవం అయిన తర్వాత ఇది నాకు సరిపడిన వస్తువు కాదు అనే జ్ఞానం ఒకటి. ఏదో పాయింట్లో మనిషికి వెరైటీ ఉంటుంది, అప్పుడు ఈ జ్ఞానం ఆ రోజు బోధిస్తే. మీకు ఉపదేశాలను చెప్పినప్పుడు చెప్పాం కదా, ఒక తాగుబోతు వాడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ వాడు ఇంట్లో లేడనే భ్రమలో ఉన్నాడు. వాడు ఏం చేయాలి? వాడు వినడు పక్కింట్లో ఉన్నానంటాడు, వాడు ఏం చేయాలి? మనం తెలివైన వాళ్ళం అయితే వాడు అలా తీసుకెళ్ళి ఆ ఇంట్లోనే తీసుకొచ్చి మళ్ళీ వాడి ఇంట్లో కూర్చోబెడితే వాడు ఇంటికి వచ్చింది. అలా చెప్పడం వల్ల వాడికి నేను ఇంకో ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేస్తాను అనేటువంటి వాడికి ఒక భావన మారింది. భావన మారగానే ఇంటికి వచ్చాను.
వాడి ఇంటికి వెళ్ళింది ఏమి లేదు, వాడి ఇంట్లోనే ఉంటున్నాడు. కనుక మత్తులో ఉన్న కారణం చేత వాడు భ్రమపడ్డాడు కనుక ఆ విధంగానే ఈయన గారికి ఆ వస్తువు మీద మోహం ఉండిపోయినప్పుడు ఆ మోహం యొక్క డెన్సిటీ తగ్గాలి. మోహం డెన్సిటీ ఎప్పుడు తగ్గుతుందంటే అనుభవం వస్తుంది. తగ్గితే ఎంతైనా దేవతను ఆరాధించాడు కనుక ఆయన ఏమంటాడు తర్వాత శ్లోకంలో చెప్తాడు, వాళ్ళ ఆయా దేవతల ద్వారా వాళ్ళకి నేనే ఆ ఫలితాన్ని ఇస్తున్నాను. తర్వాత శ్లోకంలో ఉంది పరమాత్మ ఎంతో కొంత దేవతారాధన చేస్తున్నాడు కనుక అందులో వాడు ఎక్కడొక వైరాగ్యం వస్తుంది పాయింట్లో, అప్పుడు పరమాత్మ అక్కడ పట్టుకుని వాడిని జ్ఞానం ఇస్తుంది. ఈ లోపు చెప్తే ప్రయోజనం లేదు, ఎందుకంటే వాడికి చాలా తీవ్రంగా ఉంది. వాడు ఫిక్స్ అయిపోయాడు ఏదైతే ఉందో ఆ దేవత ద్వారా నేను పలానా ఈ సంపద పొందాలి. వాడి బుద్ధి నిండా సంపద ఉన్నప్పుడు బుద్ధి నిండా విషయ సంపద చేరిన వాడికి ఆత్మ సంపద ఎక్కించలేము, అవసరమైనా ఎక్కించలేము. అందుకే వద్దురా, దాని వెనకాల తిరక్కరా, వద్దురా మన సంబంధం కాదురా, వద్దురా చెప్తే వాడు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వాడికి ఎందుకు తెలియదు ఊరుకోవడం అంతే. ఇవాళ కాదు 5 ఏళ్ళ తర్వాత ఆ రోజు తెలుసు ఈ రోజు ఎందుకు చెప్పారు. రేపు వాడి కొడుకు ఎవరు ప్రారంభించాడు ఎవరిదైనా తిరక్కరా అని, వీడు వెలబెట్టాడు, ఇంక వాడు వెలబెట్టాడు. ఇది తండ్రి అయ్యారుగా, ఇలాగే ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు వైరాగ్యం వస్తుంది కనుక ఈ ప్రపంచం ఎప్పటికప్పుడు వైరాగ్యం తీసుకొస్తుంది సందేహం. అప్పుడు మోక్షం వైపు దృష్టి తిరుగుతుంది కనుక పరమాత్మ అంతకన్నా మరొకటి చేయలేడు. వాడు ఆచార్యుల వారు డెలిబరేట్గా చెప్పారు భాష్యంలో, అర్జునుడికి కూడా మోక్షాధికారం లేదు. అర్జునుడు అంటారు వాడికి మోక్షాధికారం లేదు కాబట్టి యత్నం చేయలేదు. అయితే కర్మయోగం లేదా జ్ఞానయోగం. జ్ఞానయోగం ఎవరికి? మనసు నిలబడిపోయింది. ఈయన గారికో మనసుగా నిలబడలేదు. పరమాత్ముడే కానీ మనసుగా వైరాగ్యం కాదు. అప్పుడు ఏం చేయాలి? కర్మయోగంలోనే ప్రవర్తించాలి. కాబట్టి పరమాత్మ ఆయన గారి మానసిక స్థితిని, గురువు అంటే ఇది శిష్యుడు మానసిక స్థితిని గుర్తించి వాడికి ఏ మార్గమో చెప్పాలి. ఇది చివరికి కర్మకే ప్రేరేపించాలి. అది ధర్మబద్ధమైన యుద్ధం కనుక క్షత్రియుడికి ఉచితం కనుక ఆ యుద్ధం చేసి గెలిస్తే లాభం పొందు, మరణిస్తే స్వర్గద్వారం తెలుసుకుంటారు. అందుకనే నీకు వేరే అవకాశం లేదు. జ్ఞానం పొందడానికి చెప్పేడు తప్పించి అక్కడ అర్జునుడి యొక్క మానసిక స్థితి పరిపూర్ణ ఆత్మజ్ఞానం పొందడానికి వీలుగా లేదు. ఈ తర్వాత నిరూపణ అయిపోయింది. ఇది అభిమన్యుడు పోగానే పరమాత్మ చోటు కొడుకు మీద మోహం ఉండిపోయింది కదా, తెలిపోయింది అక్కడ. ఈయన గారి ఆత్మజ్ఞానం చెప్తే ఏమవుతుంది? అర్జునుడికే కనుక ఆత్మజ్ఞానానికి అర్హత ఉంటే రథాన్ని వెనక తిప్పిద్దుడు పరమాత్మ. ఇంకో సందేహం వస్తుంది, ఎవరితో యుద్ధం చేస్తాడు? అయితే అర్జునుడు ఎవరితో వాళ్ళు కావరా? కేసీఆర్గారిని పెట్టారు. అర్జునుడే ఉండాలా? విష్ణుడే అప్పుడు విష్ణుడు బలం ఎవరిది? పరమాత్మ విధంగా చేస్తాయి. అందువల్ల ఆయన ఎవరిని చెప్పడానికి ఈయన ఉండాలని ఏమీ లేదు. కానీ ఈయనకి అర్హత లేదు కనుక జ్ఞానానికి పరమతి అర్జునుడికే లేకపోతే జ్ఞానాధికారం ఎక్కడున్నా తెలుసుకో. అందువల్ల మనసు భగవంతుని అడుగుతోందా, ప్రపంచాన్ని అడుగుతోందా? ఇది వెరిఫికేషన్. రెండే మాటలు, భగవంతుని అడుగుతుందా, ప్రపంచాన్ని అడుగుతుందా? వీటి ప్రపంచం అడుగుతుంది కనుక వెళ్ళవడమే బలవంత పెట్టాడు పరమాత్మ. వాడికి తగిన శ్రద్ధ నేను ఇస్తున్నాను అని చెప్పి సతయా శ్రద్ధయాయుక్త సత్యారాధన మీద పరమాత్మ ద్రోహం చేయడం కాదు, వాడికి ఆ సందర్భాన్ని అలాగే చేయాలి. లేదంటే రెండుకి రెండు తేవడైపోతుంది. వాడికి ఆ సమయంలో వాడిని అటు వెళ్ళక ఇటు జ్ఞానం బోధిస్తే జ్ఞానం పక్క వీడు వెళ్ళలేక, పరమాత్మ అటు వెళ్ళలేక వీడు జ్ఞానం పక్క వెళ్ళలేక మధ్యలో ఏమైపోతాడు. అందుకే మనిషి అంతగా జ్ఞానం చెప్పరు, వాడి యొక్క మానసిక స్థితి చెప్పాలి. మనం ఎవరు పెడితే వాడికి చెప్పాలి. ఈనాడు పేపరా ప్రపంచం బోధపడి కాదు, ఆత్మ బోధపడడం అంటే ఎంతో పవిత్రత ఉండాలి. అందువల్ల సతయా శ్రద్ధయాయుక్త సత్యారాధన మీహతే లభతే తతఃకామాన్ మయైవ విహితాన్ హితాన్. వీడు ఆ దేవతను ఆరాధిస్తుంటాడుగా, వీడిని కామ్య భక్తుడు అన్నారు. అంటే కోరికలతో ఉన్న భక్తుడు కోరిక తీరడం కోసం భక్తి చేసేవాడు. వీడి దగ్గర శ్రద్ధతో కూడుకుని ఆ దేవతను ఆరాధిస్తున్నాడుగా, మరి ఆ దేవత ప్రసన్నమై కోరికలు తీరుస్తుందా? ఆ దేవతల రూపంగా నేనే వాడు అడిగిన కోరిక తీరుస్తున్నాను అన్నాడు. పరమాత్మ సర్వదేవతాత్మకుడు. సర్వదేవతాత్మకుడు కాబట్టే ఇంద్రుడిని నిగ్రహించాడు, గోవర్ధనగిరి పర్వతం ఎత్తి వరుణుడిని నిగ్రహించాడు. మొత్తం దేవతలందరినీ కూడా పరమాత్మ నిగ్రహించాడు. వరుణలోకానికి వెళ్ళి తీసుకురాలేదా? యమలోకానికి వెళ్ళి గురుపుత్రుడిని తీసుకొచ్చాడా? ఇవన్నీ కృష్ణావతారంలో కనిపిస్తాయి. సర్వదేవతాత్మకుడు పరమాత్మ.
అందువల్ల ఆయా దేవత ఆరాధన ఫలితంగా నేనే వాడిగా తీసుకున్నాను. కానీ వాడేమనుకుంటున్నాడు ఆ దేవత ఇచ్చింది అనుకుని అర్థం ఆ దేవత కూడా నా రూపమే. అందువల్ల వాడు ఏవైతే కోరుకుంటున్నాడో వాడి ప్రారంభంతో ఒకసారి టాలీ చేసి ఆయా ఇష్టమైన ఫలితాన్ని ఆ దేవతల ద్వారా పొందుతున్నాడు. నేనే వాళ్ళ ద్వారా వాడికి ఇప్పిస్తున్నాను అని చెప్పి తర్వాత అంతవత్తు ఫలం చేశాం దర్భవత్యల్ప మేధతాం దేవాన్ దేవయజో యాంతి మధ్యస్థ యాంతి మాంసి. ఇక్కడ పరమాత్మ అంటే ఏమిటో చెప్పాడు. తేషాం ఫలం అంతవత్తు. వాడి బుద్ధి అల్పబుద్ధి కాబట్టి అల్పబుద్ధి ఉన్నవాడు అల్పాన్ని అడుగుతాడు. శ్రేష్టమైన బుద్ధి ఉన్నవాడు శ్రేష్టమైన బుద్ధి. వీడు ఏమడిగాడు? ఆయా దేవతల ద్వారా ఆయా దేవతలు ఇవ్వగలిగేటటువంటి పరిమిత సంపదలు అడిగాడు. వాడు తెలివైన వాడు అనుకుంటున్నాడు కానీ వాడు అడిగింది తెలివి తప్పు. వాడు ఏదో శాశ్వతమైన వస్తువుని అడిగాడా? ఏదో సంపద అయితే వచ్చింది, ఎంతకాలం ఉండిపోతుంది? ఇంద్ర పదమే అనుకుందాం, ఎంతకాలం ఉండిపోతుంది? ఇది ఎంతకాలం ఉండిపోతుంది? అన్నిటికంటే పెద్ద టర్న్ అవుతుంది బ్రహ్మగారు. ఎక్కువ కాలమానం ఉంటుంది కాబట్టి అదే మనకంటే ఎక్కువేమో కానీ అది కూడా పరిమితమేగా. అనేక మంది బ్రహ్మలు మారారు. ఓ బ్రహ్మగారు ఆ పోస్టులు మారుతుంటారు. బ్రహ్మ అనేది ఒక పోస్ట్. అది ఆ పోస్టులో ఓ జీవుడు, పవిత్ర జీవుడు వెళ్తే ఆయన గారికి అది వెళ్తుంది. ఇన్ని వేల యజ్ఞాలు ఇన్ని వేల తపస్సులు చేసిన వాడు ఎవడో ఆ పోస్టులో వెళ్తాడు. అందువల్ల టైం అవగానే వాడు వెళ్ళిపోవాలి, కొత్త ఆయన అవుతాడు. బ్రహ్మగారి పదవి కూడా పరిమితమేనా? అంత మహాకాలంలో ఈ పదవులు ఏపాటివి? అందువల్ల కాలానికి లోబడి ఉన్నటువంటి ఫలితాన్ని వాడు అడిగాడు. ఎవరైతే కాలానికి లోబడిన సంపద అడుగుతారో వాడికి అల్ప బుద్ధి అని అర్థం. ఏ బుద్ధి? అల్పమే చేద్దాం. మనం ఏదో సంపదను తెచ్చుకున్నాం అనుకుంటున్నాం కానీ అవన్నీ ఏంటి? కాలానికి లోబడి. కాలం ఏదో ధరించుకుపోతుంది. ఇవాళ మన 500 నోట్లు 1000 నోట్లు కాలం పడిపోయిందా? ఏ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిందో ఆ రిజర్వ్ బ్యాంక్ పడిపోయిందండి. బ్యాంకులు చెట్లన్నీ నిండిపోతున్నాయి. దిక్కుమాల పాత నోట్లు ఇవన్నీ ఎప్పుడెళ్తాయో తెలియదు కానీ ఈ లోపు దాటారు. ఆయా ఇంతకాలం మన బీరవాళ్ళలో ఉండేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? బ్యాంకులు. వాళ్ళు దాతలు అయిపోతారు, వాడి నుంచి నడుస్తున్నారు బ్యాంకులు. వాడికి ఆ దుస్థితి బట్టి కదా. దేనికైనా కాలదోషం పెట్టేస్తుంది. దేనికైనా అవి మన ఇంట్లో ఉంటే విలువ ఉండదు, బ్యాంకు ఇప్పిస్తే విలువ. అందువల్ల అల్పమేధతాం, అల్పబుద్ధి ఉన్నవాడు అల్పమైన వాటిని అడుగుతాడు. వీడు అడిగాడు అల్పమైనటువంటిది. వీడి దృష్టిలో అధికం కావచ్చు, పరమాత్మ దృష్టిలో అల్పం. ఇది పరమాత్మ స్టాండ్ పాయింట్. వాడి దృష్టి కాదు. వాడి దృష్టిలో అల్పం అంటే వాడికి ప్రహ్లాదం కాదండి. వాడి దృష్టిలో చాలా పెద్ద సంపద సంపాదించడం అనుకుంటున్నాడు, కానీ పరమాత్మ దృష్టిలో మన ఇంట్లో నిలబడి మన ఇల్లు చూస్తే చాలా కష్టం. విమానంలో మన ఇల్లు చూస్తే చాలా కష్టం కదా. విమానంలో సముద్రంలోకి వెళ్ళి ఒక టర్న్ తీసుకుంటుంటే మన ఇల్లు ఎక్కడుందో బాగుంది. లేదా 32 అంతస్తుల బిల్డింగ్ దాన్ని పోల్చొచ్చేమో కొద్దిగా, ఎందుకంటే ఇసులో ఉంది ఈనాడు కదా. మా ఇల్లు ఎక్కడ కనిపిస్తుంది? అలాగే వైరాగ్యంలోకి ఎదిగిపోయిన వాడికి ఈ లోక సుఖాలు ఇవన్నీ కూడా గట్టి పరక కూడా కాదు. కానీ ఈయన గారికో చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి ఆ దేవతను ప్రసన్నం చేసుకుని నానా గందరగోళం పడి దేవత ద్వారా పరమాత్మ విధించినటువంటి ఫలితాన్ని పొందాడు కావచ్చు. కానీ వీడు అడిగింది వీడి బుద్ధి అల్ప బుద్ధి, అల్పమేధతాం. కనుక వాడు అదే అడిగాడు కాబట్టి పరమాత్మ అదే ఇస్తాడు అంతే. పరమాత్మ అడిగిందే ఇస్తాడు, అడగనది ఇవ్వడు, బలవంత పెట్టడు, మన బుద్ధిని మార్చే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల వాడు ఏదైతే పొందాను అనుకుంటున్నాడో ఏదో అనుకుంటాడు, కానీ ఏదో రోజు నాశవంతమే. కాలానికి లోపల ఉంటుంది కనుక ఇక్కడ సందేహం రావాలి. వస్తువులన్నీ మనం ఉంటుండగానే పోవు. వస్తువులు అనుభవిస్తున్న మనం పోతాం కదా. ఏదైతే ఉంది నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు అనుకున్న వస్తువు నాకు కూడా రావాలిగా, అది ఇక్కడే ఉండిపోతుంది. లేదు నేను ఉండగా వస్తువునే పోతుంది. ఏదైతే ఉంది వియోగం వస్తుంది కదా. ఇంత కష్టపడి దానితో సంయోగం పొందింది వియోగానికి. అందువల్ల ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో నాశవంతములు. ఎలా చెప్పాడు పరమాత్మ నాశవంతములని? వాడు నేను సంపద తీసుకొచ్చాను, సంపద నా చేతుల్లో ఉంది. ఎలా చెప్పేస్తారు మీరు? అది నాశవంతము, నశించే స్వభావం లేదని ఎలా చెప్పగలరు? చెప్పింది పరమాత్మ కనుక. పరమాత్మ త్రికాలజీవుడు, పరమాత్మ త్రికాల వేది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇవాళే చెప్పగలిగాడు. భవిష్యత్ దర్శి పరమాత్మ. పరమాత్మ కానీ
జ్ఞానులు కానీ కొద్దిగా బుద్ధి విశేషం ఉన్నవాళ్ళు కానీ వస్తువును చూస్తున్నా ఈ వస్తువు ఒకనాటికి ఏమవుతుంది పడుతుంది. ఇవాళ మనకు పాలు రేపు ఉదయాన్ని విరిగిపోతాయి. విరిగిపోవాలి. మరి ఏ సంస్కారం చేయకపోతే ఏమవుతాయి? పాలు విరిగిపోవాలి. అంత జ్ఞానం ఉందిగా, అనుభవ జ్ఞానం ఉందిగా. మన పరిధిలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంబంధించి మనకు ఉందా? అన్నం వాసన వచ్చిందా? కూర చలికాలం అయితే కొద్దిసేపు కొంచెం పర్వాలేదు కానీ రాత్రి మన్నాడుకో వాసన వచ్చిందా? ఎందుకు వస్తుంది? చాలా దోషం. ఏ వస్తువునైనా దోషాలు పట్టుకుంటాయి కదా. వేసుకుంటున్న బట్టలు తిరిగిపోవాలి. ఇళ్ళు వాకిళ్ళు పాడైపోవట్లేదా? వాహనాలు పాడవట్లేదా? ఒళ్ళే పాడైపోతుంది కదా, ఇల్లు పాడవట్లేదు. ఏదైనా కాలంలో నిర్మితమైనది, కాల ప్రభావం చెందుతూ కాలం చేత మార్పు చెందుతూ ఉంటుంది. ఇది జీవన సత్యం. దీని ఒక దాన్ని మన బుద్ధి దిగమింగకపోతే వస్తువుతో మనకి ఎప్పుడు ఘర్షణ మిగులుతుంది. ఏమిటి ఇంత పచ్చిగా కనిపిస్తున్న సత్యం మనసు ఎందుకు జీర్ణం చేసుకోవచ్చు? ఇదిలా అయిపోయింది, అలా అయిపోయింది అవదని ఎవరు చెప్పారు? పరమాత్మ చెప్తున్నాడు, అంతవరకు ఫలం చేశాను. ఆ ఒక ఫలమే కాదు, ఏదైనా మన కర్మకి ఫలితంగా పొందినటువంటి ఏ వైభవాలైనా ఒకనాటికి లేకుండా పోయేది. దీన్ని వేదాంతంలో వైరాగ్యము అంటే. వైరాగ్యం అంటే భవిష్యత్తుని వర్తమానంలో చూడగలరు. అదేందా? భవిష్యత్తుని వర్తమానంలో చూడగలగడం వైరాగ్యం. వర్తమానమే సత్యం అనుకుంటే అది వ్యవహార ప్రపంచ పిచ్చి అని అర్థం. ఈ కనిపిస్తున్న వ్యవహారం సత్యం. పెళ్లి కొడుకు ఎక్కువ ఉంటుంది. అది పెళ్లి కొడుకు వ్యవహారం సత్యం అనిపిస్తుంది. సరే ప్రత్యేకం తెలుస్తుందండి, కానీ వాడికి ఆ దృష్టి లేకపోతే దాని భాగ్యాన్ని విడిగా దృష్టి ఉంటుంది. అందువల్ల అంతవస్తు ఫలం సత్యాలు చెప్పకూడదు. అంతవస్తు ఫలం చేస్తాం. అందువల్ల భవిష్యత్తుని వర్తమానంలో గ్రహించగలిగితే వాడు విరాగం. అందువల్ల వస్తువును చూడగానే వెంట వెళ్ళిపోవడం కాదు, దీనికి భవిష్యత్తులో ఏ గతి పడుతుంది అన్నప్పుడు వాడి విషయం అక్కడ దాకా వెళుతుంది. బుద్ధి అందుకోసం ఇచ్చాడు పరమాత్మ. అక్కడ దాకా వెళుతుంది కనుక ఆలోచన చేయగలదు కనుక దీని వెంట పడదు. ఏ నష్టం ఏంటి పడకపోతే? వైరాగ్యానికి ముందు ఇవన్నీ స్టెప్స్, ఇవన్నీ వేదాంతం సక్రమంగా అందిస్తే మనిషి చాలా ఎత్తైన స్థితిలో వెళుతారు. ఒక ఆర్డర్లో వెళ్ళాలి వేదాంతం. వైరాగ్యానికి ముందు వివేకము, వివేకానికి ముందు పురుషార్థ నిశ్చయం. స్టెప్స్లో వెళ్ళాలి. తనకి ఏం కావాలో తనకు అర్థం కావాలి. వీడు ఎందుకు అడిగారు అవసరమైన ఫలితాన్ని? ఒకటే, వాడికి ఏం కావాలో వాడికి అర్థం. ఒక గురువు గారు శిష్యుడు వెళ్ళగానే గురువు గారు వాడు బోధించవలసింది వాడికి ఏం కావాలో వాడికి స్పష్టత కలిగించడం. ఇదే గురువు అన్నవాడు చేయగలరు. వాడు ఏదో ఒకటి అడుగుతున్నాడు అస్పష్టంగా, దాని స్పష్టత లేదు. వాడికి ఏదో కావాలి, ఏదో వెలితితో ఉన్నాడు. లోకమంతా వాడిని దుఃఖపెట్టింది. ఏదో జీవితంలో ఆయా సంఘటన వాడిని దుఃఖపెట్టేది. మనసు భావం హఠావికలం అయిపోయింది. ఆ సమయంలో వాడు అదృష్టమోహన్ ఒక మహాగురువు లభించాడు. ఎదుర్కొంటాడు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాడు. ఈయన వల్ల నాకు ఓదార్పు లభిస్తుంది అనుకున్నాడు. వాడు అదృష్టమోహన్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడితో వాడి పాత్ర అయిపోయింది. ఇప్పుడు గురువు గారు మాట్లాడాలి. గురువు గారు వాటి మీద ఆలోచింపజేయాలి. వాడి ఆలోచనతో ఆయన ఆలోచన కలిపి వాడికి ఏం కావాలో వాడితో చెప్పించాలి. దీన్ని పురుషార్థ నిశ్చయము అంటారు వేదాంతం. ఇది జరగాలి ప్రధానంగా. లేదనుకోండి ఆధ్యాత్మికత ఎదుగుదల లేదు. నాకేం కావాలో నాకు స్పష్టత ఉండాలి. వాడికి ఏం కావాలో వాడు చెప్పిస్తే వాడు స్పష్టంగా చెప్తాడు, నాకు నిత్య సుఖం కావాలి. అంటే గురువుగారు అడిగితే కానీ వాడికి తెలీదా? గురువుగారు తప్పకపోయినా వాడు అడుగుతున్న దాన్నే, కానీ వాడు దానినే అడుగుతున్నాడు స్పష్టత వాడికి లేదు. ఏదో కావాలంటాడు కానీ ఏం కావాలో స్పష్టత లేదు. మనం చీకట్లో వ్యక్తిని చూస్తున్నాం అనుకోండి, ఎవడో ఒకడు ఉన్నాడు వ్యక్తి, కానీ ఎవడో తెలియదు. కారణం తగినంత వెలుగు అక్కడ పడలేదు. ఎవడో తిరుగుతున్నాడంటే ఆ చెట్లు కొమ్మలు కలుగుతున్నాయి. ఏదో ఉన్నాడు. ఆ లక్షణాలు బట్టి పోలుస్తాం. ఎవడో ఒక వ్యక్తిలో ఏదో జరుగుతున్నది. అక్కడ ఏదో ఒక పెద్ద పూలు ఉందా, సింహం ఉందా, ఏం మొత్తం మీద ఏముందో ఎవడో ఉన్నాడని తెలుస్తుంది, కానీ ఎవడున్నాడు తెలియదు. అలాగే నాకు ఏదో కావాలి, కానీ ఏం కావాలో అంటే నేను ఏది అడుగుతున్నానో అస్పష్టంగా దానిని నాకు స్పష్టం చేసేవాడే గురువు చేసే మహాప్రయోజనం ఇది. నేను అడుగుతున్న దానికి సంబంధించిన స్పష్టత కలిగిస్తే అదేదో కాదు నిత్య సుఖం. నేను అడుగుతున్నది
ప్రకృతిలోని సుఖాన్ని అడుగుతున్నాను. అది అడిగిన తర్వాత అప్పుడు దాని మీద ఆలోచించలేదు. నువ్వు అడుగుతున్నది ఇది కదా, మరి దీన్ని కలిగించే వస్తువు ఏదో ఆలోచిస్తాను. వెంటనే ఆయన గారు ఒకటి చెప్తారు, అవునే నేను అడుగుతున్నది నిత్య సుఖాన్ని, ఆ నిత్య సుఖం ఈ ప్రపంచ వస్తువులు ఇవ్వా అడుగు. అక్కడ గురువు గారు దిగో సమస్య చేస్తారు. వెంటనే గురువుగారు మళ్ళీ వాడు ఆలోచించారు. గురువు శిష్యుడితో పడే వ్యర్థం ఎంత అంటారు. వాడు నిత్య సుఖం కావాలని పాయింట్ దగ్గరకు వచ్చాడు, కానీ నిత్య సుఖాన్ని ప్రపంచంలో వెతుకుతానంటాడు వీళ్ళగా. అంతవస్తు ఫలం చేస్తాం సర్వవత్యాలు. అప్పుడు గురువుగారు ఏం చేయాలంటే సెకండ్స్ చెప్పగలరు. నిత్యము అనిత్యము రెండింటిని వేరు చేస్తుంది. దీని వేదాంతంలో నిత్యానిత్య వస్తు వివేకము. కనిపిస్తున్న ప్రపంచం నిత్యం కాదు, ప్రపంచం కనిపిస్తోంది కనుక నిత్యం కాదు. కనిపిస్తున్న ప్రపంచం నిత్యం కాదని కాదు, ప్రపంచం కనిపిస్తోంది కనుక నిత్యం కాదు. కనిపించేది ఏదైనా ఒక రూపంగా తెలిసేది ఏదైనా నశించిపోతుంది. దృశ్యం తన్నస్యం అని వింటుంటాం కదా, దృశ్యంగా ఉన్నది ఏదైనా పోతుంది. కనుక ఈ వివేకం అంతా గురువుగారు కలిగించి నిత్య వస్తు లక్షణాలు ఏంటి, అనిత్య వస్తు లక్షణాలు ఏంటి, ఇవన్నీ స్పష్టం చేసి నిత్యం అనిత్యం రెండింటిని బ్రాడ్గా క్లాసిఫై చేస్తారు. ఎందుకంటే లక్షణం తెలియదనుకోండి, నిత్యాన్ని అనిత్యం అనుకుంటాం, అనిత్యాన్ని నిత్యం అనుకుంటాం. అలా అనుకుంటున్న వాళ్ళే ప్రపంచాన్ని నిత్యం అనుకుంటున్నాం. కాబట్టి నేను అంటే పరిగెత్తాను. మనసు ఎందుకు పరిగెడతాను? ప్రపంచం అని కదా, ప్రపంచం నిత్యం అనుకుంటుంది. అందువల్ల నిత్యం అంటే ఏంటో తేలాలి, లక్షణాలు తేలాలి. నిత్య వస్తువు అనడానికి నిత్యం అనడానికి అర్థాలు ఉన్నాయి. నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి, సత్యం ఏంటి, సత్యం కానిది. ఈ వివేకం ఎప్పుడైతే గురువుగారు కలిగించారో ధాన్యము బియ్యం వేరినట్టుగా, రాళ్ళు బియ్యం వేరినట్టుగా స్పష్టంగా అలా వేరు చేసేస్తే అప్పుడు వాడికి తెలుస్తుంది వాడికి కావలసిన నిత్య సుఖం ఈ ప్రపంచం వల్ల రాదు. రాదు అని ఎప్పుడైతే స్పష్టత వచ్చిందో అదే వైరాగ్యం. ఇది లేదనుకోండి వీళ్ళ వెంట పడుతుంటారు. ఇంద్రుడు వల్ల ఆ సంపద పొందాలి, యముడు వల్ల ఏ సంపద పొందాలి. ఇంద్రుడు యముడే నిత్యం కాదు లోకంలో. ప్రళయంలో మొత్తం వీళ్ళు కొట్టుకుపోతారు. నీకు నువ్వు అడుగుతున్న సంపద ఇచ్చేవాడే నిత్యం కానప్పుడు వాడు ఇచ్చే సంపద నిత్యం ఎలా అవుతుంది? ఇంద్రుడే సత్యమే కాదు, ఇంద్రుడు కూడా నిత్య ప్రపంచంలో భాగమే, వాడు కొట్టుకుపోతాడు. అదే దేవతలు కూడా ప్రళయంలో మిగలరు. అందువల్ల వాడు ఇచ్చేది ఏంటి? అనిత్యమైన వాడు అనిత్యమైన సంపద ఇస్తాడు. మరి వీడు దాని వెంట ఎందుకు పడుతున్నాడు? అల్పమేతాం. అందుకు ఆచార్యులు గారు పదం వాడారు, పరమాత్మ పదం వాడింది అందుకు. అల్ప బుద్ధి అంటే తనకేం కావాలో తనకి స్పష్టం కాని బుద్ధి అల్ప బుద్ధి. రాసుకోండి ఎక్కడైనా, మళ్ళీ నోటం వస్తాయి రోజులు. తనకేం కావాలో తనకు స్పష్టం కాని బుద్ధి ఎవరిదైనా అల్ప బుద్ధి, వాడెవడే కాదు. కాబట్టి ప్రపంచం అంటే పడుతున్నాం. మనకి ఏం కావాలో తెలియదు. మనకి ఏం కావాలో తెలిస్తే వాడు స్పష్టత లేదు. ఈ స్పష్టత ఇవ్వడం కోసం వేదాం. అందువల్ల వాడు దేవైజో యాంతి, ఆయా యహలోక సుఖాల కోసం దేవతల ముందు పడుతున్నాడు. తప్పని కాదు, కానీ వాడు ఆ సంపదలలో సుఖపడలేడు కదా. ఎందుకంటే వాడికి ఏం కావాలో వాడు స్పష్టత లేదు. అందువల్ల కనిపించే ప్రధాన్ని తనకు కావాల్సి ఉంటుంది. మీకు వాక్యం చెప్పాను గతంలో, నాకేం కావాలో నాకు స్పష్టత లేకపోతే కనిపించే ప్రతిదాన్ని నాకు కావాలనుకుంటాను. ఇది మనిషికి పట్టుకున్న మహా పిచ్చి. కనిపించే ప్రతిదీ కావాలంటాం, అది దొరకక ఊరుకుంటున్నాం. కానీ తిరిగి వద్దంటాం, ఎంతో పెట్టి తాళలేదు. అన్నీ పొందడానికి డబ్బు లేకపోవడమో శక్తి లేకపోవడమో లేదా అలా రాజీ పడేలా పడి ఊరుకుంటున్నాం. కానీ వస్తువులు పొందాలి మోజు లేక చెప్పండి. ఎవడో హోటల్ కట్టి అలానే హోటల్ కట్టాలి లేదా మనకి ఎందుకు దగ్గర హోటల్ కడితే ఏముందంట అంటే అందరు లేక, ఏదో వైరాగ్యం వచ్చి కాదు, అది శక్తి లేక పరిగెత్త కదా. అందువల్ల ఎందుకు ఈ పిచ్చి ప్రపంచం వెంట పడుతుంది? ఎందుకు? నాకు ఏం కావాలో స్పష్టత లేదు. వాడినే అల్పమేస్తామన్నాడు. మరి ఎవరు వాళ్ళ స్పష్టత? గురువు ఇవ్వాలి. గురువు శాస్త్ర సహాయం ఇవ్వాలి. గురువు ఆలోచింపజేయాలి. అది లేనప్పుడు ఆయా ఇహలోక సుఖాల కోసం దేవతల వెంట పోతుంటాడు. కానీ ఎవడో ఆ స్పష్టత ఉన్నవాడు ఉన్నాడే, పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు. మద్దత్త యాంతి మామతి. దేవతలు పూజించేవాళ్ళు దేవతలు ఇచ్చే సంపదలు పొందుతున్నారు. నా భక్తులైన వాళ్ళు నన్ను పొందుతున్నారు. నన్నే పొందుతున్నారంటే మోక్షాన్ని పొందుతున్నారు. పాపం దీని ఇష్టాన్ని వాళ్ళకు తేడాగా చెప్తారు. కృష్ణుడు దేవాలయ దేవుడు అండి, వీళ్ళకి ఎందండి, ఆయన పైన పై కుర్చీలో కూర్చున్నాడు, వీళ్ళకి అందరండి, వీళ్ళండి వాళ్ళండి. ఈ దేవతల పరంగా రూపాలు చూపించి నాన్నకు అందరూ కూడా చెప్పారు. వీళ్ళందరూ కృష్ణుడు పొందేస్తున్నారు, గోలోకానికి పోతారు, మిగతా లోకాలకు వెళ్ళరు. ఇది ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి.
ఇక్కడ లోకాల గోళ లేదు, ఏ గోళ లేదు. నన్ను పొందుతున్నారంటే అనంతత్వాన్ని పొందుతారు. ఇది జ్ఞానం. ఇంకా అలాంటి ఏవో మోహాలు అలాంటి సిద్ధాంతాలు పెట్టుకుంటే వాళ్ళు గొడవ వదిలేండి. కానీ ఇక్కడ ఎక్కడైనా గోలోకం బృందావనం పేర్లు ఎక్కడ ఉన్నాయా? యమలోకం, విష్ణులోకం, కైలాసం ఎక్కడైనా భగవద్గీత మొత్తం మీద ఉన్నాయా? మరి ఎవడ జాడ్యం పడుకొని అందించేది వీటిని? ఎక్కడ పరమాత్మ వాడేది నన్ను పొందుతున్నారు అన్నాడు. వైకుంఠంలో కూర్చొని నన్ను పొందాడు, గోలోకంలో కూర్చొని నన్ను పొందిన ఎక్కడ పదవి వాడాడు. వీళ్ళు పడుకొచ్చి పెట్టేది జాడ్యాన్ని. పురాణాల్లో ఉన్న విషయాలు తీసుకొచ్చి వేదాంతం కలిగి పురాణం అన్నది వేదాంతం అర్థం చేసుకోవడానికి సహాయకారే కానీ పురాణమే వేదాంతం కాదు. పురాణం సహాయకారి. ఆచార్యుల వారు కూడా పురాణాలు వాడుకున్నారు వేదాంతం యొక్క భాష్యాల్లో. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. పురాణం అవసరమే, కానీ పురాణ దృష్టి తీసుకొచ్చి వేదాంత దృష్టికి అంటించకూడదు. అవన్నీ వాళ్ళు చేస్తారు. నా భక్తులు నన్నే పొందుతున్నారు. వెంటనే మనకు సందేహం అవుతుంది, ఏమై అందరూ నేను ఎందుకు ఆశ్రయించలేకపోతున్నారు? అందరూ నిన్ను ఎందుకు ఆశ్రయించలేకపోతున్నారు అంటే, మద్భక్త యాంతి మామకి, నా భక్తులైన వాళ్ళు నన్ను పొందుతారు. మరి అందరూ నిన్నే పొందించు కదా, ఇక అందరూ నిన్నే ఆశ్రయించారు, ఎందుకు ఆశ్రయించలేదు అంటే నన్ను అందరూ లోకం అంతా లోకు చేస్తుంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, నా యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోలేక మన్యంతే మాం అబుద్ధయ. బుద్ధిహీనులైన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నా యొక్క యథార్థ స్థితిని తెలుసుకోలేక ఏదో దేహం ధరించి వాళ్ళ మంచి తిరిగానుగా అన్నట్టు. గోలోక బృందావనంలో తిరిగాను, ఏదో అక్కడ తిరిగాను, రూపంతో కనిపించాను కదా. ఆయా రూపాలతో కనిపించిన సందర్భాలు ఏవైతున్నాయో ఆ రూపాలకే నన్ను పరిమితం చేసి కృష్ణుడు కూడా పుట్టాడు చచ్చిపోయాడు అంటున్నారు. నన్ను దేహాన్ని పరిమితం చేస్తున్నారు రా బాబు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, నేను ఎవరిని సంస్కారానికి అతీతంగా ఉన్నవాడిని. ఏదో లోకానికి శ్రేయస్సు కలిగించడం వల్ల రూపం ధరించుకొచ్చింది, పని అయిపోగానే వెళ్ళిపోయారు. దాన్ని ఏమనుకుంటున్నారంటే వాళ్ళలాగే నేను కూడా ప్రారంభవశాత్తు వచ్చానని, వాళ్ళలాగే నేను కూడా చచ్చిపోయాను, ఈ విధమైనటువంటి భ్రాంతితో ఉంది. ఏమైనా వాళ్ళని ఆశ్రయించేదేంటి అని నన్ను చాలా మంది దూరం చేశారు. నా యొక్క యథార్థ స్వరూపం అది చెప్పాడు. 3 పదాలు వాడాడు. అవ్యక్తం. అవ్యక్తం అంటే నేను దేనికి కూడా అందరి వాడిని. పరంభావం, దీనికంటే అతీతమైన వాడి దీనికి. అవ్యయం అనుత్తమం, నాశరహితమైన వాడిని, అనుత్తమం సర్వోత్తమమైన వాడిని. అలాంటి వాడిని నన్ను తీసుకొచ్చి ఏదైనా మనకి అందుబాటులోకి వస్తే మనకి ఖేళన పెరిగిపోతుంది. ఏం మీద ఏదైనా అందుబాటులో లేనంత వరకు. ఇవాళ చూడండి, ప్రతి ఛానల్లో ఆధ్యాత్మిక ఎక్కువైపోయింది. అన్నీ అందకుండా ఉండేది అందం. అది ఇంక ఎవడు పెడితే వాడు ఇంకా క్యాసెట్లు వేసేయడం, టీవీ పెట్టగానే ఆధ్యాత్మికం, ఇంటింటే ఆధ్యాత్మికం వింటారేమో అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక లోపు అయిపోయింది. ఈరోజు పాటించేది ఏమీ లేదు, కానీ అందుబాటులోకి వచ్చింది చూడండి. అందకుండా ఉంటేనే ప్రయత్నం చేసి వెళ్తాం. టీవీ పెట్టగానే ఆధ్యాత్మికం వచ్చే కానీ ఏదో అన్ని పెట్టినట్టు సీరియల్ చూస్తున్నాడు, అదే చూస్తున్నాడు. కట్టేది అంటే కట్టేది ఆ జాగ్రత్త కొడుతున్నా వస్తారని టీవీ పెట్టగానే రోజుకు ఈయన కనిపిస్తున్నారు కదా. టీవీ మనం విన్నదేది, దాన్ని గౌరవం ఏది? ఇలా కాలు కాలేదు అలా సెల్ ఫోన్ మాట్లాడుతూ, టీ తాగుతూ, కాఫీ తాగుతూ, లలితా సహస్రనామ భాష్యం వినడం, ఇవన్నీ ఏంటి గుళ్ళకి ఎక్కుతాయనే పవిత్రత ఏది? అదే ఒక సభలో అయితే ఒక మర్యాదగా కూర్చుంటాం అనుకుంటున్నాం. టీవీ ముందు ఎలా ఉంటాం, రకరకాలుగా ఉంటాం. అందువల్ల ఏదైతే మనకి అందుబాటులోకి వచ్చిందో దాని మీద మన లోకుతనం పెరిగిపోతుంది. ఆ పనే జరిగింది. వ్యక్తి మాపన్నం, ఒకనొక దేహంగా నన్ను ఒక పాంచభౌతిక దేహాన్ని ధరించిన వాడిగా తలుస్తున్నాను. ఆ దేహంగా ఉన్నప్పుడు కూడా ఆ దేహం పాంచభౌతిక దేహం కాదు, మళ్ళాంటిది కాదు. అది సర్వోత్తమైన దేహం. పరమాత్మది త్రిగుణాత్మక దేహం, ఆయనతో త్రిగుణాతీత దేహం, పరమ పవిత్రమైన దేహం. పరమాత్మ దేహంతో ఉండగా, పరమాత్మ అవతారంలో ఉండగా ఆ దేహాన్ని మన కళ్ళతోనే మనం చూడగలిగితే వాడికి మోక్షం ఖాయం. వాడికి వేరే సాధన చెప్పండి. ఇది ఒక స్కీము మోక్షం. ఆ కళ్ళతో మనం చూస్తే చాలు. ఆయన మన చూసినా పర్వాలేదు, మన ఆయన చూసినా. అయితే ఇంక చివరి దాకా కూర్చుంటాం అనకండి, ఎప్పుడో వస్తాడో తెలియదు. ఈలో కూర్చోను. ఆయన అవతారంలో ఉండగా ఆయన చేత మనం చూడబడినా లేదు, మన అదృష్టవశాత్తు ఆయన కూర్చున్నాం. అదే ఏ దృష్టిపోయినా పర్వాలేదు, అది మోక్షం. ఎందుకంటే ఆ దేహం వైభవం, పాంచభౌతిక దేహం కాబట్టి.
ఎప్పుడో తెలుస్తాడు. ప్రపంచాతీతుడైనటువంటి పరమాత్మ ఎప్పుడో ఆయన గారికి అవసరం అనిపించినప్పుడు ఈలోపు జ్ఞానుల చేత లోకంలో పని పూర్తి చేస్తాడు. ఇంకా ఆయన వస్తే కానీ పని అవ్వదన్నప్పుడు అప్పుడు. అందువల్ల కలికాలంలో కలవతరానికి సంబంధించి పరమాత్మ వేరే రూపం ధరించాడు. చాలా చివరిలో జరుగుతుందంటారు. అందువల్ల కలికాల ప్రజలందరూ కూడా పరమాత్మ యొక్క ఏ రూపాన్ని ఆధారం చేసుకోవాలి? కృష్ణావతారం. దీని కృష్ణావతారం కేవలం ద్వాపరాన్ని కూడా పరిమితం కాదు. ద్వాపరం యొక్క అంతంలో వచ్చాడు పరమాత్మ, కలి ప్రారంభంలో వచ్చాడు. కనుక కలికాల ప్రజలకి భగవంతుడి యొక్క అతి సన్నిహిత అవతారం అవతే కృష్ణావతారం. అందువల్ల నన్ను ఈ పాంచభౌతిక దేహాన్ని పొందినవాడిగా తలుస్తున్నారు. తలంచుతూ వాళ్ళ మూఢత్వం ఉందిగా, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. పరమాత్మకి మనకి మధ్యలో మాయ అనే పొర ఉంది. లోపలే ఉన్నాడు పరమాత్మ, ఎవరో కాదు ఎక్కడే ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నవాడు ఎందుకు తెలియబట్టలేదు? యోగమాయా సమావృత. ఆయన గారు మాయాశక్తి ఉంది కదా, ఆ మాయాశక్తి చేత సమావృత కప్పేసి ఉన్నాడు. మాయ ఆయన కప్పలేదు, మనకి ఆయన కనిపించకుండా మాయ. సూర్యుడికి మేఘం అడ్డుతుంది అంటాం. వాస్తవానికి సూర్యుడికి మేఘం టచ్ అవ్వ రెండు. ఎక్కడ సూర్యుడు ఎక్కడ మేఘం? మేఘం మహా అయితే మనకి 5,000 అడుగుల మీద ఉంటుంది అంతే. ఎక్కడ సూర్యుడు? ఈ రెండు ఏదో సూర్యుడికి వెళ్ళి మేఘం అతుక్కుపోయినట్టు ఉంటుంది. మన దృష్టి కోణాన్ని అడ్డింది, కానీ ఆయన గారికి దేనికి ఎలాగైతే సంబంధం లేదో మాయకి పరమాత్మకి కాంటాక్ట్ ఉండదు. కానీ మన దృష్టి కోణానికి పరమాత్మ అందలేదు, మన అనుభూతిలోకి రాదు. అన్ని హాయిగా తెగ కట్టిస్తుంది. యోగమాయా సమావృత అంటే ఆయన్ని కట్టింది, మన్నే కట్టింది. మన్నే తెగ కట్టించింది, ఆయన మనకి అనుభూతిలోకి రాకుండా. నేను చెప్పుకున్నాం కదా, కీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి. నేను ఆఖరి సూత్రాలు చెప్తున్నాను. సర్వదా సర్వభావేన నిశ్చింతై భగవానేవ భజనీయ. నారదుల వారు ఆఖరి సూత్రంలో చెప్పారు. ఆ రీతిగా భగవంతుని భజిస్తే కీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి భక్త. భక్తుల చేత అనుభవింపబడతాడు పరమాత్మ. భక్తులకు అందుబాటులో వస్తాడు, వాళ్ళు అనుభవంలో తెచ్చుకుంటారు. ఎవరు? పరమాత్మను అంతగా విశేషంగా కీర్తించిన వాళ్ళు. లేని వాళ్ళు యోగమాయా సమావం. ఆ యోగమాయ ఎప్పుడైతే యోగమాయావృతుడు ఎప్పుడైతే అయి ఉన్నాడో ఈ జీవుడు, వాడు మూఢుడు. మూఢుడు అంటే కనిపిస్తున్న దేహమే సత్యం అనుకున్నవాడు మూఢుడు. వాడికైతే దేహమేమో సత్యం. దీనికి రోజు 3 పూటలు భోజనం పెట్టడం సత్యం. దీనికోసం డబ్బులు ఆర్జించడం సత్యం. 2 ముగ్గురం కనడం సత్యం. 4 ఇళ్ళు కట్టడం సత్యం. 2 వాహనాలు కొనడం సత్యం. డబ్బు దాచడం సత్యం. చివరి రావడం సత్యం. ఆ తర్వాత ఏది లేదనడం కాదు. అక్కడితో వీడి బుద్ధి అక్కడ దగ్గర. అసలు సినిమా అక్కడ ఉంది. ఆ సినిమా వీడు బోధపడితే వీడు మూఢుడు కాదు. బోధపడలేదు కాబట్టి అయం మూఢ నాదు జ్ఞానం. నేను అందరికీ తెలియబడినవాడిని కాదయ్యా. నాహం ప్రకాశ సర్వస్య. కనిపించే ప్రతివాడికి ఉన్న ప్రతివాడికి నేను తెలుస్తాను. నా కోసం సరిచపించేవాడికి నేను తెలుస్తాను. సరేనా? అందువల్ల నేను అందరికీ కనిపించేవాడిని కాదు. ఈ అవివేకులైనటువంటి జనులు వాస్తవానికి నేను పుట్టుక లేనివాడిగా, నాశరహితుడు వాస్తవానికి నేను. కానీ వాడు ఏమనుకుంటున్నారు? వీడు పుట్టాడు, నేను అందరూ చూస్తున్నా కృష్ణుడు దేహ త్యాగం చేశాడు అనుకుంటున్నారుగా. అందువల్ల పరమాత్మ యొక్క అబౌవ్ నేచర్ ఏం కాకపోతే అని ఆయనే చెప్పుకుంటున్నాడు అని చెప్తూ పరమాత్మ సరే వాళ్ళకి నేనేమిటో అర్థం కాలేదు, కానీ నాకు వాళ్ళందరూ అర్థమవుతారుగా అని చెప్పి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే ప్రాణులందరూ నాకు తెలుసు, కానీ నేను వాళ్ళకి తెలుసు. వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని భూతాన్ని మాం తు వేద నగ. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న ప్రాణులందరూ నాకు తెలుసు. ఆయన కదా తెలుసు ప్రాణులన్నీ. అక్కడ కాలాలు చెప్పాడు, 3 కాలాలు. 3 కాలాల్లో ఉన్న ప్రాణులు నాకు తెలుసు అంటే కాలం ఆయన అధ్యయనంలో ఉంది. కాలం అంటే చెప్పుకున్నాం కదా, కాలం అంటే మనం పెట్టుకున్న బాధ్యతలు, ఈ బ్యాటరీలు పెట్టుకోవడం, బ్యాటరీ వేస్తే కాలం అయిపోతుంది. కాలం అయిపోయిందా? ఈ కాలం కాదు. సూర్యుడు వేగం రాదు. ఈ కాలం కాలం కాదు. ఇది మన వ్యవహార కాలం. వ్యవహార ప్రపంచంలో పెట్టుకున్న కాలం. కాలం అంటే ఏ సృష్టి లేనప్పుడు పరమాత్మ ఒకడు ఉన్నాడుగా. ఆ ఒక్కడుగా ఉన్న పరమాత్మలో మళ్ళీ సృష్టి చేయాలనే సంకల్పం బయలుదేరింది. అది జగత్తును సృజించాలనే ఆయన సంకల్పమే కాలానికి ఆది. కాలం అంటే లెక్క పెట్టేది, కలనం చేసేది కాలం.
కలనం అంటే లెక్క పెట్టడం. అంటే సంకలనం అనే పదం ఉంటుంటాం, ఈ పదం ఉంటుంటారు. సంకలనం అంటే లెక్క పెట్టుకుంటారు, కూడుగా లెక్క పెట్టుకుంటారు. కాలం ఏం చేస్తుందంటే లెక్కలు పెడుతుంటుంది. వీళ్ళు లెక్క అయిపోయింది, అలాగే దేని బట్టి లెక్క అయింది? కాలం బట్టి. అందుకే కాలానికి అనుగుణంగా వచ్చేవాడిని యముడు అంటారు. కాలానికి అనుగుణంగా నియమిస్తాడు, కాలానికి అనుగుణంగా పట్టుకుపోతాడు. నియమో యమః అనుకుంటున్నాడు. కాల నియమాన్ని అనుసరించి యమించడం చేస్తాడు కాబట్టి ఆయన పేరు యముడు. ఇష్టం వచ్చినట్టు చేయడం ఆయన ఏమీ లేదు. కాలం బట్టి లెక్కలు చూసుకుంటాడు. ఈవిడ గారికి 67 ఏళ్ల 8 నెలల 7 రోజుల 39 గడియలు అయిపోయింది. ఈవిడ పెరట్లోకి వెళ్తుంది. ఈవిడ పెరట్లోకి వెళ్ళి ఆ పసుపు కొమ్మలు ఎండబెట్టి మళ్ళీ వెనక్కి వద్దామని అనుకుంటారు. పసుపు కొమ్మలు ఎండబెట్టిన చోట ఈవిడ జీవితం తిరుపైపోతుంది అని యముడు గారు అక్కడ కూర్చుంటారు. ఈ పెరట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పటికీ రాలేదేమంటే రాదు. ఆవిడ రాకుండా ఉండడానికి పెరట్లోకి వెళ్తారు. మనం అనుకోవచ్చు గతంలో చాలాసార్లు పెరట్లోకి వెళ్ళి వచ్చిందని, కానీ ఇవాళ రాకుండా ఉండడానికి అక్కడ యముడు గారు 39 గడి అక్కడ ఉంది. 39 గడిలో మొత్తం ఏదో రూపంతో ప్రాణం పడింది. ఆయన గారికి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య, ప్రాణం తీయడం. చాలా ప్రొఫెషనల్. అందువల్ల మనం బెంగపడక్కలేదు. అందువల్ల పరమాత్మ కాలాధీనుడు కాదు, కాలాన్ని అధీనంలో పెట్టుకున్నవాడు కనుక ఆయన సంకల్పం ఎప్పుడైతే సృష్టి చేయాలనే సంకల్పం బయలుదేరిందో అదే కాలానికి ఆది. అక్కడి నుంచి ఎవరెవరు అవసరమో వాళ్ళందరూ ఆయన నుంచి వ్యక్తం అయ్యారు. అక్కడి నుంచి జీవకోటి బయలుదేరింది. ఆ సృష్టిలో, ఆ జగత్తులో కాదంటే ఈ కాలం వచ్చింది. ఈ సూర్యుడు, చంద్రుడు, రాకపోక, ఋతువులు, సెప్టెంబర్, అక్టోబర్ ఇవన్నీ మనం తయారు చేసుకున్న వ్యవహార కాలం. ఇది కాదు కాలం. అయితే పరమాత్మ మాత్రం ఈ జీవకోటి యొక్క రాకపోకలు నియమించింది ఈ కాలం బట్టే, కానీ అసలు కాలం అది. అందువల్ల ఆయన నుంచి కాలం బయలుదేరింది కనుక కాలాన్ని మన యొక్క వ్యవహారం కోసం మూడింటిగా విడగొట్టుకున్నాం. మనం ఇప్పుడున్నాం, గతం అంటాం, భవిష్యత్ అంటాం, వర్తమానం అంటాం. కాలం అన్నది ఒకటే. కానీ దీన్ని వ్యవహార మనుగడ కోసం మనం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఉండి 20 ఏళ్ల క్రితం జరిగింది, 30 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుంది. మన వాళ్ళు అంత మహాకాలాన్ని ఏళ్లుగా, రోజులుగా, గడియలుగా ఏదో కాల విభజన చేసి జ్యోతిష్ శాస్త్రాన్ని తయారు చేశారు. ఏది చేపి ఎలా వస్తుంది? అందువల్ల ఇంత అనంతమైన ఆకాశంలో భూమి ఉంటే ఆ భూమి మీద గీతలు గీసి ఈ సైడ్ మీది, ఈ సైడ్ మీద, ఆ సైడ్ మీద అనుకుంటున్నావా లేదా? లేదంటే ఎవరి సైడ్ ఎవరు ఉంటాము? వ్యవహారంలో ఉంటే ఒక క్రమశిక్షణ ఉండాలా? గీతలు గీశారు, గీతలు గీసి బౌండరీస్ పెట్టారు. క్షణం పక్క వీళ్ళిల్లు ఉంది, కుడి పక్క రాజుగారి ఇల్లు, వెనకాతల రెడ్డి గారి ఇల్లు, ఎదురకుండా క్రిస్టియన్ వాళ్ళ ఇల్లు, మధ్యలో ఉంది ఇల్లు. ఇవే ఈ సరిహద్దులో రాస్తారు ఆ కాగితం. అందులో 200 గజాలు వీళ్ళు. మరి ఏది అనుకోవడం ఎలా అవుతుంది? అలా అనుకోవడం వల్ల బయలుదేరేది అది. సూర్యుడు రాకపోక 6 12 ఋతువులు, 6 మాసాలు, 6 ఋతువులు 12 మాసాలు. ఇది ఏదో అలాగే ఏర్పాటు తప్పించి ఇదే అల్టిమేట్ కాదు. మళ్ళీ పరమాత్మ తనలోకి జగత్తు మొత్తం లాగించుకుంటే అప్పుడు కాలం అవుతుంది. అందువల్ల ఈ ప్రాణులన్నీ కూడా కాలంలో భాగంగా రావాలి కనుక, కాలం ఆయనలోంచే రావాలి కనుక ఈ సమస్త ప్రాణులు గతంలో వచ్చిన వాళ్ళు. గతం అంటే ఇప్పుడు మనం ఈ దేహంలో ఉంటుండగా మనకు మైండ్ మనసు ఎప్పుడు పనిచేస్తుంది? దేహంలో ఉన్నప్పుడు పనిచేస్తుంది. అందుకే దేహం విడిచెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త దేహం వచ్చేదాకా ఈ లోపల మనసుకి యాక్షన్స్ ఉండవు. మనసు మళ్ళీ ఒక దేహంలోకి ప్రవేశపెట్టిన తర్వాతే మళ్ళీ మైండ్కి మళ్ళీ యాక్షన్స్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ దేహం వదిలి ఇంకో దేహం మారేలోపు సాధనకు అవకాశం లేదు. ఆయా లోకాలకు వెళితే ఆయా దేహాలు ఇస్తారు, అక్కడ దేహంతో కలుపుతారు, ఆయా లోకాల అనుభవాలు అనుభవింపజేస్తారు. యమలోకం అయితే దుఃఖాలు పెడతారు, స్వర్గలోకం అయితే భోగాలు అనుభవింపజేస్తారు, పుణ్య పాపాలు పెట్టారు. అయిన తర్వాత మళ్ళీ ఆ బాడీతో డిస్కనెక్ట్ చేస్తారు. ఆ బాడీతో డిస్కనెక్ట్ అయిపోగానే మళ్ళీ మనకి అవేర్నెస్ ఉండదు. ఆ అవేర్నెస్ లేని మనల్ని పరమాత్మ తీసుకొచ్చి మన ప్రారంభం చూస్తాడు. ఎవరితో ఉంటుందో రేఖపానుకోవాలన్నా దాని కడుపులో పెడతాడు. అది సినిమాల పక్షి. కడుపులో పడతాం అయింది. అది తెల్లారి సినిమా, అది మధ్యాహ్నం సినిమా. జిగిని న్యూస్లో మొత్తం అన్ని దేవులు చేయొచ్చు సినిమా చేయొచ్చు. మన సినిమాలు మోస్తుంటే అక్కడ మన ప్లేస్ ఎక్కడ పోస్టింగ్ లేదే అక్కడ పడేయమంట అడగలేదు కానీ అది దిశలు పడదు. ఎక్కడ రేఖపానుకోవాలి అమ్మేరియా అక్కడ దిశలు పడేస్తే అప్పుడు మన బాగుంది. ఎవరితో ఎలా కలపాలో ఆయన జరుగుతుంది. ఏమి మన్నది నియమిస్తున్నాడు? మనం కాలాధీనులం. దేహం యొక్క భ్రాంతిలో ఉన్నంతకాలం, దేహమైన భ్రాంతిలో ఉన్నంతకాలం మనం కాలాధీనులం. కాలం యొక్క అధీనంగా మనం ఉంటాం. ఆయన గారు కాలాన్ని అధీనంలో పెట్టుకున్నవాడు.
తన అధీనంలో ఉంచుకుంటాడు. ఈ దేహ భ్రాంతి ఉన్నంతకాలం చావు పుట్టుకలు ఉన్నాయి కనుక మనం మృత్యుగ్రస్తులం. పరమాత్మ అమరుడు. ఈ దేహాలు ఎంత బతుకు బతికినా క్షణంలో పోతున్నా క్షణిక జీవితం. ఇదే తెలిసేపు క్షణం పోయేది. ఈ మధ్యలో ఎంత బతికితే ఉంది క్షణమే కదా క్షణిక జీవితం. అందుకే ఈ క్షణిక జీవితం అన్నమాట ప్రతిక్షణం అంటుంటారు. ఏ ఉన్నది జీవితం బుడగప్రాయం, క్షణం అంతే తెలియదు. కానీ ఆ క్షణం రావడానికి ఎన్ని క్షణాలు ఎంతమందిని చంపాలో కదా. అందువల్ల క్షణిక జీవితం. పరమాత్మ త్రికాల వేత్త, త్రికాల వేది పరమాత్మ. అందుకే మహాత్ములైన వాళ్ళు కూడా, వ్యాసుడు కూడా భారత రాస్తూ మాట అన్నాడు, కాలం అనేది ఉన్నంతకాలం ఈ గ్రంథం పనికొస్తుంది. ఇదేదో 20 ఏళ్లకో 30 ఏళ్లకో 40 ఏళ్లకో సంబంధించిన జ్ఞానం కాదు ఇది. ఈ కాలం అనే చక్రం ఎక్కడి దాకా వెళుతుందో ఆఖరి జీవుడి భూమి మీద ఉన్నంత వరకు ఈ శాస్త్రం సత్యం. ఇందులో మార్పులు ఉంటాయి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు. అధికారాన్ని తీసుకురావడం 40వ అధికారణం 46వ అధికారణం రాసిన వాళ్ళు సర్వజ్ఞులు ఏం కాదు. అందులో పరిమిత జ్ఞానం ఉన్నవాళ్ళు. మేధావులు అయితే అవ్వచ్చు కానీ పరిమిత జ్ఞానం కాబట్టి అందులో ఆర్టికల్స్ మార్చాల్సి వస్తుంది. భగవద్గీతలో అక్షరం పొల్లు మారదు. చెప్పిన వాడు సర్వజ్ఞుడు. మహాభారతం సర్వజ్ఞుడైన వ్యాసుడు రాశాడు కనుక ఆయన చెప్పింది ఒకటే, ఇక్కడన్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. మహాభారతం గురించి మహాభారతంలో లేదా ఒక విషయం అది ఇంకెక్కడ ఉండే అవకాశం లేదు. ఎక్కడైనా ఉంది మరొక విషయం అంటే అది భారతంలో ఆల్రెడీ ఉంది. సర్వజ్ఞత్వంతో రాశాడు. అదే మహాభారతాన్ని 4 వేదాలు పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. పంచమ వేదాలు 4 వేదాలు చదివి మహాభారతం చదవలేదు అనుకోండి, అది సమగ్రం కాదు. 4 వేదాలు చదవగానే మహాభారతం చదివితే సమగ్రం చెప్పారు. మహాభారతాన్ని అంత స్థానం ఇచ్చారు పండితుల లోపల. మహాభారతంలో లేని రహస్యం లేదు, మహాభారతంలో లేని విద్య లేదు. ఒక రూపంగా ఒక వ్యక్తిగా తెలిసిన వాడు ఇంత జ్ఞానం అలాగే. అదంత జ్ఞానం కాబట్టే రాయడానికి గణపతి రైటర్ ఎవడు? రమణీయుడు. చెప్పినవాడో సర్వజ్ఞుడు, రాసినవాడో సర్వజ్ఞుడు. చెప్పిన గ్రంథం సరేనా. అందువల్ల ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రాణులందరినీ నేను ఎరుగుదును. అందువల్ల ఎవరిని ఎవరికి కలపాలి, ఎవరిని ఎలా వేరు చేయాలి నన్ను మాత్రం ఎవడు. అంటే పరమాత్మ త్రికాల వేదన విషయం మనకు అర్థమైంది అనుకోండి. ఇంకా మన హాయిగా అది శరణాగతి చేయ చదువు చెప్పడం పరమాత్మ ఆయన గురించి అని ఇది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ కాదు. అది గొప్పలు చెప్పుకోవడం కాదు. సత్యం చెప్పకపోతే లేదు. అందుకే వాళ్ళ సత్యం ఎందుకు కుదరట్లేదంటే ఏదో ఆశ్రయిస్తుందని మనం అడిగి చేస్తాడంటారా లేదంటారా రకరకాల సందేహాలు. భగవత్ సత్యం చేయడం వల్ల 2 ప్రయోజనాలు. అయితే అడిగింది తీరుస్తాడు, లేదా ఒకవేళ అడిగింది తీర్చలేకపోతే ప్రారంభం ఒప్పుకోకపోతే ఆ అడగటాన్ని ఆపేస్తాడు. అడుగుతున్న దాని మీద మోజు తీసేస్తాడు. లేదు అది ప్రారంభం బట్టి వచ్చే అవకాశం ఉంది తీరుస్తాడు, లేదా దీన్ని మోజే తీసేస్తాడు. భక్తి చేసే ప్రయోజనం. అడిగినవన్నీ ఇచ్చేస్తున్నాడా? అడిగినవన్నీ కూడా అడిగిన ఇచ్చి పాడేస్తాడు. లోపల మారు మనసు తీసుకొస్తారు. వాళ్ళు మనసు మారిపోతే ఏముంది, దీని మోజుపోతుంది. ఇంకోటి అడుగుతాం, ఇలా మారుతుంటుంది అంతే. వదిలింది అంతే. అందువల్ల భవిష్యానికి భూతాన్ని మాంసు వేద నగర్చన. ఏ ఒకడు నన్ను మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఏ ఒకడు తెలుసుకోలేకపోతున్నాడు అంటే ఏ ఒకనొకడో సుదుర్లభానగరు ఏ ఒకడో పరమాత్మను సమగ్రంగా తెలుసుకోగలుగుతున్నాడు. మిగతా వాళ్ళందరూ గుడ్డివాడు ఏరుగురు పట్టుకున్న తరహాలు పరమాత్మను అంతంత మాత్రం అర్థం చేస్తారు. సూర్యుడు ఏమనుకుంటున్నాం, నా అరచేయి కన్నా చిన్నగా ఉన్నాడు అనుకుంటున్నాం. లేదా అరచేయి ఎదురుకుండా పెడితే సూర్యుడు అరచేయికి తిరుగుతాడు అంతే. ఈ వేళ దాకా కూడా రాడు అంతే. సూర్యుడు అనుకుంటే ఏముంది, ఎంతో పరమాత్మ కూడా నేను ఫోటోలో పెట్టుకున్నవాడే పరమాత్మ అనుకుంటాడు అంతే. అందువల్ల పరమాత్మ అర్థం చేసుకోవడం నేను ఎరగాలి అని చెప్తూ ఈ తర్వాత అని కూడా సాధనా సంబంధమైన విషయాలు పుట్టడంలోనే ఎలా పాడేయమో చెప్తున్నాడు పరమాత్మ. చక్కగా జీవులందరూ కూడా ఏమైనా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఎలా తెలుసుకోగలరు, ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో చెప్పు అంటే 27 శ్లోకం చక్కగా చెప్పాడు. మనందరూ పుట్టి ఏం ఉద్ధరించామో చెప్పాడు. ద్వేష సముచ్చేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతః.
పుట్టుకతోనే ఇంతమంది కూడా మహామోహాన్ని పొందుతున్నారు. పుట్టుకలని మహామోహాన్ని పొంది బ్రహ్మాండమైన అజ్ఞానంలో పడుతూ నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఇచ్ఛా ద్వేష సముద్రేణ ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని కరికే సమ్మోహం యాంతి. మోహం కాదు, సమ్మోహం. మహామోహాన్ని పొందుతున్నాం. ఎప్పుడు? అంటే మీకు సందేహం రావాలి, అసలు ఈ గర్భంలో పడింది మోహం వల్ల. కరెక్టే, గర్భంలో మోహాలు మిగిలిపోయినాయి కాబట్టి గర్భంలో పడ్డాం. కానీ గర్భం నుంచి పైకి వచ్చే ముందు పరమాత్మ అవకాశం ఇస్తున్నాడు. అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి. అంటే గర్భంలో రాకముందే గర్భంలో ఉన్నాయని కొంతమంది ఇద్దరు ముగ్గురు జ్ఞానం అయిపోయారు కనుక వీడు కూడా జ్ఞానం అవుతాడేమో అని గర్భంలో అవకాశం ఇచ్చేట. ఇది ఇక్కడ లేదు, కానీ వేరే ఉపనిషత్ సహాయం చెప్పుకోవాలి. 7వ నెలలో కానీ 8వ నెలలో కానీ మనకి గత జన్మ స్మృతులు వస్తాయి. ఇప్పుడే లేవని అడగండి. ఇప్పుడు లేకపోవడం కారణం ఇక్కడ చెప్పాడు పరమాత్మ. 7వ నెలలోనో 7, 8 నెలల్లో ఉండగా, మధ్యలో ఉండగా గత జన్మల్లో మనం ఏం వెలగబెట్టామో జ్ఞాపకం వస్తుంది. తిరుగుమాటే వెలగబెట్టడం తిరుగుమాటే. గత జన్మల్లో ఏం ఉద్ధరించామో, గత దేహాలు ఏమిటో మనకు ఆ స్పృహి తీసుకొస్తాయి. అవన్నీ ఎప్పుడైతే జ్ఞాపకాలు వచ్చాయో అక్కడున్న బీభత్సమైన వాతావరణం, గతానికి సంబంధించిన స్పృహ, ఇవన్నీ ఎప్పుడైతే పదార్థం కలిగించాడో వెంటనే మన కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటాం. అక్కడ ఆ ఆలోచనలు చేయడానికి అవసరమైనటువంటి మానసిక స్థితి అక్కడ ఉంది. వెంటనే ఒక సంకల్పం కూడా చేసుకున్నాం. ముకుందమాల చెప్పినప్పుడు చెప్పాను మీకు. ముకుందమాల 8వ శ్లోకం ఎప్పుడు వచ్చిన చోట అక్కడ గర్భోపనిషత్తు అనే ఉపనిషత్తు చెప్పాను. ఉపనిషత్తులో 10 మంత్రాలు ఉంటాయి. ఆ 10 మంత్రాల్లో పిప్పలాదుడనక మహర్షి గర్భస్థ శిశువు యొక్క ఆవేదనని ఋషి గనక ఆ ఆవేదనని గ్రహించి ఉపనిషత్ రూపంలో రాశారు. ఉపనిషత్తుగా లోకాన్ని అందించారు. అక్కడ ఉండగా మనందరం కూడా పరమాత్మకి చాలా ఒప్పులు పెట్టాము. పైకి వచ్చిన తర్వాత నిన్ను స్మరించడం తప్పించి నేను ఇంకో పని చెయ్యను. గత జన్మల్లో నిన్ను స్మరించని కారణం చేతనే ఇదో నేను ఈ విధంగా ఈ పాపపు యోనులలో పడవలసి వచ్చింది. గతంలో ఆ పొరపాట్లు చేశాను. పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకీ తేన దర్శయామి గతాస్తే ఫలదాయి. పూర్వజన్మల్లో పరజనస్య అర్థే, నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఎవరైతే ఉన్నారో, కృతం కర్మ శుభాశుభం, వాళ్ళని ఆనందింపజేయడం కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మంచి కర్మలు చెడ్డ కర్మలు రెండు కూడా ఒళ్ళు తెలియకుండా చేశాను. అయితే ఇవాళ వాళ్ళందరూ ఏదంటామేమో, కర్మంటూ చేస్తే ఫలితం వస్తుందిగా, విత్తనం వేస్తే మొక్క వస్తుందో చెప్పలేం, కానీ కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితాలు ఈరోజు మనం తీసుకొచ్చి ఏకాకి తేన దహ్యామి, తేన ఆ కర్మఫలేన, ఆ కర్మఫలాల కారణంగా దహ్యామి ఏకాకి, ఒక్కడిని ఇక్కడ దహించిపోతున్నాను. ఎక్కడ గర్భంలో ఉండగా చెప్పిన మాట ఉపనిషత్తులో ఉంది. ఏకాకి తేన దహ్యామి. మరి వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చేసేవుగా. వాళ్ళందరూ ఏది ఫలభాగిన వాళ్ళెటో పోయారు, నన్ను తీసుకుని ఇంట్లో పడి. ఎవరి ఎంటర్టైన్మెంట్ కోసమో, ఎవరిని ఆనందింపజేయడం కోసం అయితే అన్యాయంగా అక్రమంగా ఆర్జించి ధర్మాన్ని విడిచిపెట్టి భగవంతుడినే స్పృహ లేకుండా పశుప్రాయంగా బ్రతికేనో, ఆ ఫలితాలన్నీ ఈరోజు తీసుకొచ్చుకో. ఈవిడ గారు మురికి కోపంలో పడితే యాతన పడిపోతున్నాను. ఆవిడ నోరు కట్టడం లేదు, పిచ్చి తిండి తింటుంది. లోపల కనిపించిన పచ్చడి చేత ప్రతి నగలేస్తుంది. అది మనిషా మృగమా ఏది, లోపల చచ్చిపోతున్నాను ఊపిరాడ. ఏదో విషయ భోజనం చేస్తున్నా ఉంది, అయితే నోటితో చూస్తూ లేదంటే కళ్ళతో టీవీలు చూసేస్తాను. లోపల నుంచి ఈ వైబ్రేషన్స్ లోపలికి వెళ్తే ఏమవుతాను, లోపల నేనేమవుతాను దానికి అనవసరం. అది కళ్ళు అనిపించుకోవడం నాకు కనెక్ట్ కాలేదు. దాని సర్టిఫికేట్ వచ్చేస్తుంది లోపల, ఈ పేరెంట్ పిలుస్తుంది. ఈవిడ గారు పోతుంది, ఏం కావాలి లోపల. పురా పరజనస్యాస్తే కృతం కర్మ శుభాశుభం ఏకాకీ తేన దహ్యామి గతాస్తే ఫలభాగినః. ఎవరి కోసం అయితే చేసామో వాళ్ళు అనుభవించేదాకా పరమాత్మ ఉంచుతాడా? అదే చేసి పెడతాడు. చేసింది నువ్వు కదా, అంటే వాళ్ళ కోసం చేశాను కదా, వాళ్ళ కోసం చేయమంటే వాళ్ళు చేయమంటే చేసావా, కూడా వాళ్ళు చేయమంటే చేసేస్తావా? నీ బుద్ధంటూ లేదా? ప్రేరణ వాళ్ళే అవ్వచ్చు, చేసింది నువ్వుగా. అందువల్ల నువ్వే కర్మఫలం అనుభవించాలి కనుక ఏకాకి
చేస్తున్నప్పుడు 10 మంది మధ్య ఉండి చేశాను, అనుభవిస్తున్నప్పుడు ఒకరిని వస్తున్నాను. అక్కడికి పరమాత్మ నాకు స్పృహ కలిగింది, ఇంకా బయటకు వచ్చి ఈ తప్పు చెయ్యను, నిన్ను మరవడం అనే తప్పు చెయ్యను అని ఉపనిషత్తులో స్పష్టంగా ఉంది. ఇది మనం అన్నమాటే ఉపనిషత్తు. పైకి వచ్చాక నిన్ను జ్ఞాపకం పెట్టుకోవడం అన్నది ఒకటే చెయ్యను, అలా మారిపోయిందా? కారణం ఇచ్ఛాద్వేష సముచ్చయన ద్వంద్వమోహేన. పైకి వచ్చి రాగానే ఆ మైకంలో పడేయడానికి సమ్మోహం, ఆ మహామైకంలో పడేయడానికి సర్గే అంటే పుట్టుక తోడనే, ఆ మహామైకంలో పడేయడానికి ఈ రాగద్వేష జనితమైనటువంటి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. అదే పరమాత్మ చెప్పాడు, సమస్త ప్రాణులు పుట్టుక తోడనే రాగద్వేష జనితమైనటువంటి సుఖ దుఃఖాది ద్వంద్వ రూపమైన వ్యామోహం వల్ల. పైకి వచ్చి రాగానే ఏముంది? ద్వైతమాన ప్రపంచం ఉంది. ఇంకేమైనా నవ్వుతున్నవాడు ఒకడు, ఏడుస్తున్నవాడు ఒకడు, టీచింగ్ ఎవరైనా కూర్చున్న డాక్టర్ ఒకడు, ఇంకా ఒంటి మీద తిరిగి రాకుండా పక్కన పడింది ఈవిడ, కూర్చున్న ఒక లేబర్ వార్డు, ఏమిటో బోధపడదు. ఇలా కళ్ళు విప్పగానే అప్పటిదాకా చీకటిలో ఉండి బయటకు వచ్చాం. తెప్పించే చీకటి లోపల అంధకారం, లోపల అంధకారం, పైన అంతా అంధకారం. అది ఒకసారి రోజు అరగంట ఊహించుకుంటే జ్ఞానం రాకపోతే పేరు మార్చుకోవాలి. అది ఊహించంగా కనీసం ఆ 9 నెలల గర్భంలో ఉన్నప్పుడు జీవితమైనా సరే, ఏడాది ఒకరోజు పుట్టినరోజు చేసుకుంటే కనీసం ఏడాది ఒకరోజైనా పరమాత్మ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అనుభవించినటువంటి అనుభూతిని పుట్టిన తర్వాత గర్భంలో ఉన్నప్పుడు ఇచ్చాడు, బయట రాగానే మైకం కనిపిస్తుంది. ఏడాది ఒక రోజు బర్త్డే లాగా ఏడాది ఒక రోజు ఒక గంట, ఏడాది మొత్తం మీద ఒక గంట ఆ 9 నెలల్లో పడేటువంటి అవస్థ ఒకసారి జ్ఞాపకాన్ని తీసుకొస్తే ఆదిశంకర భగవత్వాలు ఎవరైనా ప్రతివాడు ఆదిశంకరుడు అవుతారు. ఏది ఆ స్మృతి? ఏదో 9 నెలల గర్భంలో పడనట్టుగానే ఉంటాం, ఆ స్మృతే లేదు కదా. ఈ పుట్టుదనగానే గర్భం నుంచి పైకి వచ్చిన మనిషి లెక్కెడతాం, ఆ 9 నెలల్లో లేవా? మనది కాదా? ప్లస్ 9 నెలల అంటే చెప్తాం కానీ 9 నెలలు విలువే లేదు మనం. అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చామా? ఇది ఎప్పుడు బయటకు వచ్చింది? అక్కడి నుంచి లెక్క పెట్టి 76 అంటే 77, 78 నా 9 నెలలు ఏమైంది? ఆ 9 నెలల్లో మన జ్ఞాపకం వస్తే మనం ఋషి అయిపోతామని బేగం మనం. అందువల్ల సమ్మోహం అంటే అది ఆలోచించడం కూడా గత జన్మలు ఉన్నాయో లేదో, ఈ దేహానికి సంబంధించిన 9 నెలలే మనకు స్పృహలేదు. దాని గురించి ఇట్లా ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా? లేదు, మన జీవితం కాదా? బాగుపడే లక్షణాలు, బాగుపెట్టే లక్షణాలు అక్కడ వాతావరణం లేదు ఎక్కడ. అది చెప్పడం కోసం వేదాంతం అని బోధుడు కదా. అన్నవాడికి అసలు లేదు, పుట్టినవాడికి అసలు లేదు. నువ్వు ఇంత దురవస్థ అనుభవించావని ఆవిడ చెప్తుందా? చెప్తే వీడికి కోడలు రాదేమో, నా కోడలు రాదేమో, ఆవిడ కానీ ఆవిడది అత్తగారయ్యే హోదా పోతుందేమో, ఎక్కడ వీడి జ్ఞానం అయిపోతాడని ఆవిడ ఎవరు ఎవరైనా దేహ మోహాలు పట్టికలు కదా. ఇలా పైకి వచ్చినాగా ఇలా ఏమిటో బోధపడగా కళ్ళు అప్పుడే విచ్చుకుంటాయి. తామర పువ్వులా ఉన్న కళ్ళు పుట్టి పుట్టగానే శిశువుకి అందంగా ఉంటాయి కళ్ళు. ఎందుకంటే ఇప్పటిదాకా కల్మషంలోకి రాలేదు, పైకి వచ్చాక ఇంకా కల్మషం. లోపల ఒక రకమైన వాతావరణం. ఎంతైనా పరమాత్మలో స్పృహ పొందాడు కనుక, పరమాత్మ చూపు వాడికి పడింది కనుక వాడికి గత జన్మ స్పృహ వచ్చింది కనుక వాడు అక్కడ పర్ఫెక్ట్ సోలే. కానీ పైకి వచ్చిన తర్వాత వాడిని కొట్టో తగ్నో ఏదో చేసి వాడికి ఆ దేహం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అప్పటిదాకా ఆవిడ ప్రాణం వాడి ప్రాణం ఒకటే, వాడు వేరే ప్రాణం తీసుకోడు, ఆవిడ ద్వారా ప్రాణం తీసుకుంటాడు. పైకి వచ్చిన తర్వాత వాడి యంత్రం స్టార్ట్ అవ్వాలి కనుక, ఎందుకంటే ఆవిడతో సంబంధం కట్ చేసేస్తారు కనుక వాడి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకురావడానికి తిరగేసి పట్టుకుని వెనకాల పడుకోవాలి. కొడితే ఆ శరీరం మీద ఏర్పడిన ఒత్తిడికి వీడు ఊపిరి తీసుకోవడం కాదు. అయింది అక్కడ మొదలైంది. ఇది ఏడిపించే ప్రపంచంలో లాక్కొస్తారు అందరినీ. నువ్వు ప్రపంచంలోకి వచ్చింది ఏడవడానికేరా అని చెప్పి ఆలోచించి చెప్పారు మనకంత ముందే పడింది. అందువల్ల సర్గే పుట్టుకతోని సర్వభూతాన్ని, నో ఎగ్జంప్షన్, ఒకడో ఇద్దరు ముగ్గురో కాదు, నో ఎక్సెప్షన్. ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రహ్లాదులు లాంటి వాళ్ళు పక్కన పెడితే వాళ్ళందరూ కూడా పుట్టుకతోనే పాడైపోయాము. ఏంటి పాడు చేస్తుంది? ద్వంద్వమోహేన, ఇచ్ఛాద్వేష సముచ్ఛేన ద్వంద్వమోహం. పైకి వచ్చిన తర్వాత ఒకటే మాట్లాడుతాం. పుట్టినది ఇప్పటిదాకా ఇది ఇష్టము, అది అయిష్టము, ఇది కష్టం, ఇది సుఖం, ఇది లాభం, ఇది నష్టం, జయం, ఇది అపజయం, ఈ ద్వంద్వాలనే మాట్లాడుతున్నది. అది బాగుంది, ఇది బాగులేదు, అది అలా ఉంటే బాగుండు, ఇదేలా లేకపోతే బాగుంది, ఇవే మాట్లాడుతాం అంతే. అది పైకి వచ్చిందని ఈ ద్వంద్వాలు అనేటువంటి గొడవలోకి లాగేసుకుపోతుంది. ఎప్పుడైతే మోహంలో పడ్డామో
లోపల చేసిన ప్రతిజ్ఞలన్నీ కూడా గట్టు మీద పెట్టి, నీళ్లలో ఉండగా చేసిన ప్రతిజ్ఞలు గట్టు మీద పెట్టి ఇంటికి వచ్చేసి ఎలా ఉంటుందో అలాగే లోపల పరమాత్మతో చేసిన సంభాషణ, పరమాత్మకు చెప్పినట్టు మాటలన్నీ కూడా వదిలేసి, అందుకే సమ్మోహం అనే పదం వాడారు. అంటే మీరు అక్కడి నుంచి లెక్క పెట్టి కూడా పుట్టిన క్షణం నుంచి లెక్క పెడతాం అంతే. అనురాధ నక్షత్రం ఫలానా ఫలానా ఏదో ప్రభావ సంవత్సరం, వివాహ సంవత్సరం, ఏదైతే మనం ఒక రూపంగా పైకి వీళ్ళ కళ్ళ కనిపించామో అదే ఆరుగురు. అంతకుముందు 9 తీసేస్తారు. అయితే ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే ఇంకే ఆల్రెడీ అజ్ఞాన కారణంగా పడ్డాడు గర్భంలో, ఇంక ఈ ద్వంద్వ పూరికమైన వాతావరణం ఎప్పుడైతే పడ్డాడో అజ్ఞానం ఇంకా ఏడుపు వచ్చిందిగా. ముందు వచ్చేదానికి ఏమొచ్చింది, ముందు కొట్టగానే ఏడుపు వచ్చిందా, వెంటనే ఆ ఏడుపు అలా ఉండడం ఇష్టం కాదుగా. నన్ను ఏం చేయాలి, ఊరుకోవడానికి ప్రయత్నం. ద్వంద్వ స్టార్ట్ అయిపోయిందా, ఆ ఏడుపు ఎప్పుడు తగ్గుతున్న వాళ్ళు ఊరుకోబెట్టిన చేస్తాను మొత్తం. ఆ ఊరుకోబెట్టిన వాళ్ళని ఏమొస్తుంది మనకి, కరుణ అనుకోండి. ఓహో మనం ఏడుస్తుంటే వీళ్ళు ఊరుకోబెట్టారు కనుక వీళ్ళు మనకి మిత్రుడు. ఒక ద్వంద్వంతో ఇంకో ద్వంద్వం బయలుదేరు. అలా ఎక్కువ ఊరుకోబెట్టింది ఈవిడే కనుక ఈవిడితో ఎక్కువ ఎఫెక్షన్. అలా కొట్టకమ్మని అర్థం ఉంటుంది. కొట్టకపోతే ఎలాగమ్మా, వాడు ఊపిరి తీసుకోవాలి కదా అని ఆవిడ చెప్తుంది. మొత్తం మీద అలా వాడు ఊరుకోబెట్టి ఇలా చేసి అలా చేసి అలా చేయగానే మిత్రుడు శత్రువు, పరాయి వాడు ఇంట్లో వాడు, ఇలాగే ద్వైత భావన ఏర్పడుతుంది. ఓ 4 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొస్తారా, ఇది మన ఇల్లు అంటే అది మన ఇల్లు కాదు. ఇలా ఇంటి జ్ఞానం ఏర్పడిపోయింది, ఒంటి జ్ఞానం ఏర్పడిపోయింది. అలాగా పరాయి జ్ఞానం, పర వేదము, స్వ అంటే నా వాళ్ళు, పర అంటే పరాయి వాళ్ళు, ఈ భేదం ఏర్పడుతుంది. ఇలా ద్వైతం ఎలా విస్తరించింది. ఇది ఏదో కాదు ఉందనుకోండి, అలాగా ఉయ్యాల్లో చూస్తుంటాం, మనకు వాహనం ఉంది జ్ఞానం వస్తుంది. దానిలో కూర్చోబెట్టి తీసుకెళ్తుంటాడు. అలాగా అర్థం తీడి కానీ గాలేస్తే మళ్ళీ వీడికి ఏమవుతుందో అని అర్థం సముద్రం చూపిస్తుంది. అంటే తర్వాత ఎలాగో నువ్వు దుఃఖ సముద్రమేరా అని చెప్పకుండా, నీకు నువ్వు నాకు దుఃఖమే ముందు సముద్రం చూపిస్తున్నాడు ఆయన. ఓహో ఇలా తిప్పుతున్నాడు అని చెప్పి వాడికి ప్రేమ ఉంటుంది. కారు కొంటారు కదా, 2 వీలర్ కారు, అలా వాడి మీద వాడి మధ్య ఇలా పులావు తింటూ మరీ ఎక్కువ బెటర్ కానీ ఇలా నోటు చూపిస్తుంది. నువ్వేందుకు కడకుండా ఉండాలి, ఇంకా ఆ దిక్కుమాలలో ఏదో తగిలించాలి కదా. అబ్బా మాకు ఇలా రుచికరమైన ఆహారం పెడుతున్నారు, వీడు మిత్రుడు, ఈ ఆహారం రుచి, ఇది కానిది అరుచి అని ఇక్కడ ప్రయత్నం ఏర్పడుతుంది. ఇది ఉంటుంది ఆ శ్వాసం ఇలా పాడైపోతుంది. వాడు ఆనందంగా వాడికి ఏదో పిచ్చి సీడీలు వేసి పిల్లలు ఆటలు ఉంటాయి కదా, అవి చూసి తిండి పెడుతుంది. అబ్బా ఇవి నాకు మంచి తత్వాలు వినిపింపజేస్తుంది, ఇది మంచి అంటే వాడు అలవాటు పెడితే అదే పెట్టబెట్టాడు భోజనం. వాడు మనసుని కూర్చోబెట్టి దరిద్రం ఆ భోజనం పట్టి ఇళ్లలోనే జరుగుతున్నాయి, ఎక్కడో కాదు, ఆగోలేదు చెప్పలేము మాట వింటే. మనసునే కూర్చోబెట్టి ఏదో సీడీ వేస్తే వేస్తే వాడి భోజనం చేయాలి. అందుకే అవును 4 రోజులు ఎటో పోతే ఏ పోవాలి ఉంటుంది. వాళ్ళు వస్తున్నారంటే భయం, వాళ్ళ దగ్గర తయారవుతారు, దగ్గర సిద్ధాంతం అవుతాయి. అందువల్ల ఈ వ్యామోహాలు ఏవైతే ఉన్నాయి జ్ఞానాన్ని ఇలాగా ఇది మంచి ఇది మేలు ఇది మేలు కాదు, ఇలా అలా మనస్సు అలాగా ఒక విభజన చేసేసుకుని తనకి ఇష్టమైన ప్రపంచం లోపల తయారు చేసుకుంటుంది. అది స్వభావం. 4 మేనమావల్లో 2 మేనమావలు ఎక్కువ తెస్తుంటారు ఏవాడు బొమ్మలు, వీళ్ళిద్దరు ఇష్టం వాడు. మిగతా ఇద్దరు రారు, వచ్చినా వీళ్ళు కలిసి తెచ్చుకోరు, వాళ్ళిద్దరు అవి సరే. ఈవిడ చెప్తుంటుంది వాడు వీడరా వీడి వాడు పెళ్లికూరు రావడం అని, అలాగే ఆ మాట ఈ మాట చెవిలో పడుతుంటాయి. వాడి చట్టం వీటికి వాడే అలాగే అన్ని ఇంద్రియాలను చక్కగా పాడు చేయడానికి హాయిగా ఇంట్లో అందరూ కూడా నడుము పెట్టుకుంటారు. రేపు ఇంద్రియాలని అపవిత్రము చేయుతారు. ఇది ఎవరు సొదో కాదు, మన సొదా. ఏ సద్గేయాంతి పరంతప సమ్ము అలా పాడేది. ఇప్పుడే తెల్లాలేస్తే మాట్లాడేది ద్వంద్వాల గురించి. మాకు ఇవాళ బాగుంది, రేపు బాగోలేదు, నిన్న బాగుంది, ఇవాళ బాగోలేదు, రేపు బాగుంది, సాయంకాలం బాగోలేదు, బాగుంది ఏం మాట్లాడుతున్నాయి. కనుక ఎవరో మహానుభావులు అయినటువంటి వాళ్ళు 25వ శ్లోకానికి వెళ్తే ఏకాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. ఈ వ్యవస్థ అంతా అర్థం చేసుకున్నవాడు ఎవడో పాపం ఉన్న కారణం చేసి గర్భాల్లో ప్రవేశిస్తున్నాడు కనుక ఆ పాపాన్ని అంతగతం నశింపజేసుకోవడానికి వాళ్ళు దేని చేత, పాపం ఎప్పుడైనా సరే పుణ్యం చేత పవిత్రం అవుతుంది. పుణ్యము పుణ్యకర్మణం జనానాం అంతగతం పాపం.
ఆయా పుణ్యకర్మలు ఆచరిస్తూ తద్వారా పాపం యొక్క వేగాన్ని తగ్గించుకుంటూ వస్తున్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో సాధకులు, వాళ్ళు ఈ ద్వంద్వరూపమైనటువంటి అజ్ఞానం నుండి వాళ్ళ ఈ వ్యవస్థ అంతా అర్థమైంది. మళ్ళీ పుట్టామా, ఇదే ద్వంద్వ ప్రపంచము. ప్రపంచం ఏమీ మారదు. ప్రపంచం అంటే ఇళ్ళు వాకిళ్ళు మారితే మారచ్చు, రోడ్లు మారచ్చు, మధ్యలో పెట్రోల్ ఏదో అయితే అవ్వచ్చు కాక. కానీ మళ్ళీ మనం పుట్టిన తర్వాత ఈ ద్వంద్వ మాటలో మాట్లాడతాం. బాగుంది, బాగోలేదు. ముందు కొత్త మాట భాష మారుతుందేమో, భావం మాత్రమే. ఈ హిందీవాడి దగ్గర ఏ మాటలో చెప్తాడు, అచ్చాహే అని అచ్చాహే అని, అదే ఇంకంతకనే గోలేదు. ఎక్కడ పోయి నిజే గోలేదు. ఏ ఓకే నాట్ ఓకే ఇంగ్లీష్ ఇంకా అందుకనే ఏముంది. ఏ ఊరు పోయినా సమస్య ఒకటే కదా, మనసు ఒకటే. అందులో ఇవే మాటలు అంతే. మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ ఉద్ధరించేది లేదు. ఇవే మాటలు ధనవంతుడిగా ఇవే మాటలు. వాడి ప్రపంచంలో వాడి కొన్ని బాగున్నాయి, కొన్ని బాగున్నాయి. మనం ఉండడమా ధనం లేకపోవడమా ఇది కాదు సమస్య. ద్వైతమాన ప్రపంచము, ద్వంద్వమాన ప్రపంచం. అందువల్ల ఈ సమస్యను గుర్తించిన వాళ్ళు పుణ్యకర్మణ. ఇంకా దీని నుంచి బయటపడాలనే ప్రయత్నంతో ముందు పుణ్యకర్మాచరణ కాదు. పుణ్యము అంటే పునాతి అనేన ఇది పుణ్యం. దేనివల్ల అయితే మనం పవిత్రులు అవుతామో దాన్ని పుణ్యకర్మ అంటారు. పుణ్యకర్మని నిర్ణయించవలసిన శాస్త్రం, మీరు నేను కాదు. శాస్త్రం నిర్ణయించాలి. అందులో శాస్త్రం ఏవైతే పుణ్యకర్మని చెప్పిందో వాటిని ఆచరించుకుంటూ వస్తే పాపం యొక్క వేగం తగ్గుతుంది. అదే పనిగా పుణ్యకర్మలు చేస్తే వాళ్ళకి పాపం చేయాలనిపించదు. ఎందుకంటే వాడికి పుణ్యం చేస్తున్న కారణంగా పవిత్రత పెరిగి లోపల ఉన్న పవిత్రత పాపాన్ని ద్వేషిస్తుంది. అందువల్ల వాడు పాపాన్ని దూరం అవుతూ వస్తారు. అప్పుడు అలా ఎప్పుడైతే పుణ్యబలం పెరుగుతూ వస్తుందో అప్పుడు క్రమక్రమంగా ఈ ద్వంద్వమయ వ్యవస్థను దాటడానికి అవసరమైనటువంటి ఒక మానసిక స్థితిని పొందుతూ దీని నుంచి వేరుపడుతూ మానసికంగా పరమాత్మని ఎలాగైనా పొందాలనేటువంటి ఒక దృఢవ్రతాన్ని పొందుతారు. మాం భజంతే దృఢవ్రతాః తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఇందాక చెప్పడం మర్చిపోయారు. పుట్టుకలోనే పాడైపోయిన వాళ్ళం మనం, బాగుపడి పుట్టినవాడు ప్రహ్లాద్. పుట్టుకతోనే పాడైపోయిన సందేహం అందులో పరమాత్మ చెప్పి నేను చెప్పింది శాస్త్ర నిర్ణయం లేదు. పుట్టుకతోనే పాడైపోయిన మనం, బాగుపడి పుట్టినవాడు. గుణైరలం అసంఖ్యేయై మాహాత్మ్యం తస్య సూచ్యతే వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతి. ఆయన గారికి అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. గొడవలన్నీ వదిలేద్దాం, ఒకటి చెప్తే చాలు. వాసుదేవే భగవతి, భగవంతుడైన వాసుదేవుడు ఎందు ఆయనకి స్వాభావికమైనటువంటి భక్తి ఉంది. నైసర్గికీ రతి, స్వాభావికమైనటువంటి భక్తి కలిగినవాడు, స్వాభావికమైన ఆసక్తి కలిగినవాడు ప్రహ్లాదు. స్వాభావికం అంటే ఎవరో చెప్పి తెచ్చుకున్నది కాదు, ప్రగతంగా సమానం. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే భక్తి తెచ్చుకుంటున్నాడు. అందువల్ల భక్తి చేయడానికి పుట్టడం కాదు, భక్తుడై పుట్టాడు కాదు, భక్తే రూపంలో పుట్టింది. కనుక ఆయన గారికి పరమాత్మ ఎందుకు భక్తి పోవడం అన్నది అది ఊహ కందదు, అవకాశం లేదు. కనుక ఈ విధమైనటువంటి అంటే పరమాత్మ కన్నా రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి పుణ్యకర్మలు చేయవలసిన ఆవశ్యకత. పుణ్యకర్మల యొక్క శాతం పెంచుకుంటే పాపం యొక్క శాతం తగ్గుతుంది. పాపం యొక్క శాతం ఎప్పుడు తగ్గుతూ వస్తుందో ద్వంద్వ మోహ ప్రపంచం ఉందే ఇది దారి ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇది దారి ఇవ్వడం ప్రారంభిస్తే భగవంతుని పొందాలనేటువంటి కాంక్ష పెరిగి ఒక దృఢమైనటువంటి వ్రతం ఆచరిస్తారు. దృఢమైన వ్రతం అంటే చావో రేవో తేలాలంటే పరమాత్మ పొంది తీరాలి. అది దృఢమైన పరమాత్మ పొందాలనే కాంక్ష. నీరసంగా ఉండే పరమాత్మ నిలబడాలి. సరే, ఎందుకు నీరసం అయిపోతుంది? ఈ ద్వంద్వమోహాలు ఏవైతున్నాయి వెనకలాగా. ఈ ద్వంద్వమోహాత్మకమైన ప్రపంచం మనకు దారి ఇవ్వాలంటే పుణ్యకర్మం చేయాలి. ఇవన్నీ కూడా పరమాత్మ ఆర్డర్లో పెట్టాడు, దేని తర్వాత ఏదో ఉండాలి. అందువల్ల సాధకుడైన వాడు ముందు చేయవలసింది పుణ్యకర్మలు, భగవంతుడు జ్ఞాపకం చేసే కర్మలు, భగవంతుడు మెచ్చుకునే కర్మలు, భగవంతుడు చేయమన్న కర్మలు, భగవంతుడు పొందింపజేసే కర్మలు, భగవంతుడికి దగ్గర చేసే కర్మలు, భగవంతుడికి దూరం చేయని కర్మలు. యజ్ఞదాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషిణాం. వదిలేదు, మొత్తం పుస్తకాలు చూడలేరు కానీ 18వ అధ్యాయం 5వ శ్లోకం. యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టకూడదు, చేసి తీరవలసింది. అవి మనిషిని పావనం చేసుకుంటూ పోతాయి. ఇప్పుడు 18లో 5 యజ్ఞదాన తపస్కర్మ నత్యాజ్యం విడిచిపెట్టకూడదు.
ఎందుకంటే కర్మల వల్లే పాడైపోయాం కనుక కర్మల వల్లే బాగుపడాలి. కొన్ని రకాల కర్మలు చేస్తే మనసు పాడైపోయింది. వాడిని సుఖపడ్డానికి నానా రకాల పాపాలు చేస్తే గర్భంలో పడ్డాం. ఇప్పుడేం చేయాలి? పరమాత్మ మెచ్చుకునే వాటిని కర్మలు చేయాలి. లోకం మెచ్చుకునే కర్మలు చేస్తే నాశనం అయిపోతాం. పరమాత్మ మెచ్చుకునే కర్మలు చేస్తే బాగుపడతాం. అందుకే అక్కడ అభివృద్ధి ఉంటుంది కనుక పుణ్యకర్మణ అని పరమాత్మ కదా ఆ వరుసలో చెప్పుకుంటూ వచ్చాడు. మాం దృఢవ్రత. ఆ విధంగా అటువంటి ప్రయత్నశీలు ఎవరైతే ఉన్నారో జరామరణ మోక్షాయ, ఇది ఒక తేడాగా అర్థం చేసుకుంటాం ఈ పదము. మామాస్తిత్య యతంతియే. జర అంటే ముసలితనం, మరణం అంటే ఎలాగో తెలుసు. మరణం అంటే దేహ వియోగము, దేహం నుంచి వేరుపడుతుంది. మోక్షం అంటే దేహ భావన నుండి వేరుపడుతుంది. మరణం అంటే దేహం నుంచి బయటకు వెళ్తుంది. మోక్షం అంటే దేహ భావన నుండి బయటపడుతుంది. దేహ భావన నుంచి బయటపడడానికి దేహం నుంచి బయటపడక్కలేదు, ఈలోపు బయటపడదు. అలా బయటపడినా నేనే. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. దేహం ఉంటుండగానే నేను దేహము కాదు అనే అనుభూతి పొంది, నేను వేరు దేహం వేరు అనే అనుభూతి పొందితే అంటే తాను ఏదై ఉన్నాడో అదిగా తన సంబంధించిన జ్ఞానం కలిగితే తన ఆత్మ అయి ఉన్నాడు. తన ఆత్మ తన దేహం కాదు, దేహం దాని పనిలో అది ఉంది, నేను వేరై ఉన్నాను అని ఆయన గారికి నేను అనగానే దేహం కాదు ఆత్మ వ్యక్తం దేహంలో ఉంటున్నాడు. వాళ్ళనే జీవన్ముక్తులు. అంటే దేహం జీవించి ఉన్నగానే దేహ భావన నుండి ఈ అజ్ఞానం నుండి విముక్తి పొందిన వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అటువంటి జీవన్ముక్తుల్లో నవీన కాలంలో ఇటీవల కాలంలో మనకి ఇద్దరు విశేషంగా కనిపిస్తారు. పరమాచార్య, భగవాన్ రమణుడు, రామకృష్ణుడు. నవీన కాలంలో మనకి ఇటీవల 100-150 సంవత్సరాల క్రితం కనుక జరామరణ మోక్షాయ అంటే దేహం అంటూ ఉండగా దీని ముసలితనం రాకుండా ఉండడానికి, మరణం రాకుండా ఉండడానికి కాదు. జరామరణ మోక్షాయ అంటే దేహం అంటూ వస్తే జరా మరణం. దేహం వస్తేగా, దేహం వచ్చిన వాడికి 500 నోట్లు 1000 నోట్లు, కానీ దేహం లేనివాడు ఏ గోళ లేదుగా. ఇప్పుడు తల్లిగర్భంలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ క్షణం తల్లిగర్భంలో ఉన్నాడు, వాడికి గోళ ఉందా 500 నోట్లు 1000 నోట్లు? వాడిని గర్భంలో మోస్తున్నవాడు మాత్రం బ్యాంకులో తిరుగుతుండే 500-1000 నోట్లు, వీడు కడుపులో పెట్టి వెళ్ళిపోతున్నాడు. లేదంటే ఇంట్లో కూర్చుని ఎక్కడ అవుతుంది నోట్లు మాత్రం. వాడికి ఉందా వాళ్ళని అడుగుతున్నాను. వాడికి దేహం రాలేదు కనుక 4 రోజులు పోతే ఆ బుజ్జబ్బాయి కూడా గోల వస్తుంది. ఆయన గారు మళ్ళీ మార్చాలని కూడా నోట్లు వీడు వెళ్తాడు బ్యాంకు. ఎప్పుడప్పుడు అడగడం మారుస్తుంటారు కదా. అందువల్ల దేహం వచ్చిందా ఆధారపడడం తప్పదు. దేహం వచ్చిందా దానికి మనుగడ అవసరం కనుక ఆ మనుగడ కోసం దీని మీద దాని మీద ఇతరమైన వాటిని ఆధారపడాలి కనుక అందులో ధనం ఒకటి. కనుక ఈ దేహం రావడం అనే దాని నుంచి మోక్షం పొందడం. జరావరణ మోక్షాయ అంటే అది దేహం రావడం అనేటటువంటి దాని నుండి మోక్షం పొందడం. మళ్ళీ దేహం రాకుండా ఉండే స్థితి పొందడానికి మాం ఆశ్రిత్య, నన్ను ఆశ్రయించారు వాళ్ళు. నన్ను ఆశ్రయించి ఏ యతంతి, ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను వాళ్ళు ఎందుకు ఆశ్రయించారంటే స్పష్టంగా అక్కడ ఉంది జరామరణ మోక్షాయ. 11వ అధ్యాయం స్వామి చెప్పాడు కదా, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మనలో జ్ఞానం పెరుగుతోందంటే ఈ 4 కూడా మనం ద్వేషించాలి. ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ, వీటిని దోషములుగా చూడటం అనేది చేయాలి. చేస్తామా? మనం కనుక దాన్ని దోషంగా చూడడం చేస్తే మనవాడు పుడితే అంతవాళ్ళని పుడుతున్నాం. మనవాడు పుడితే ఇలా ఏదో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన నానా గోల పెట్టారు. ఏదో పక్క భగవద్గీత 13వ అధ్యాయం చదువుతుంటాం, మళ్ళీ గోల అవుతుంది. అంత హడావిడి ఎక్కడ మామూలుగా ఉంటుంటారు. వాళ్ళు పెట్టుకుంటారు. మనవాళ్ళు మనకెందుకు పోవచ్చు, మనకెందుకు? వారి దేహం పుట్టింది. ఓ దేహం పుట్టిందంటే మరొకటి సిద్ధం వేయడం మన మధ్య అన్నది వైరాగ్యం. మనం మామూలుగా ఉంటుంది. అంటే ఈ మాట అక్కడ చెప్పక్కర్లేదు, కానీ మామూలుగా ఉంటుంది. రెండు ఇలా అంటే వీళ్ళు అక్షంతో వేయడం పక్కన మనమే అది దుర్బోతుంటారు. ఎందుకంటే ఇంకా మనకి ఎక్కలేదు అర్థం. అంటే మనకి ఏంటి అర్థం? మన దేహం మీద మోజు ఉండిపోయిందా? ఎందుకంటే ఉంది కాబట్టి వాడి మీద వ్యక్తం చేస్తాం. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నీకు దేహం ఇచ్చేస్తాను అయిపోయింది కదా. ఆయన ఎలా పోతాడు? అంతర్యామ ఉన్నాడుగా లోపల. మనం ఎదుర్కొన్న దేహాలను మోజు చూపిస్తున్నాం అనుకోండి, అంటే నాకు ఉందా లేదా?
వీళ్ళకి మళ్ళీ ఇంకో దేహం కావాలి. ఆయన మనం ఏం చేసినా ఎలా బాగుపడదు. మనం ఖర్చు అడిగితే ఇవ్వడు, కానీ దేహాలు మాత్రం క్షణాల్లో పోస్టింగ్ చేస్తారు. చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలు చచ్చిపోయారు, సంబంధాలు దొరకట్లేదు, అందువల్ల పోతాయి ఆ పోస్టులో. ఖర్చు అడిగితే ఏదో చెవిటి వాళ్ళగా అంటుంటారు. ఎవరైనా ఖర్చు మోక్షం అంటే అసలు 2 చెవులు లేనివాళ్ళగా. 2 చెవులు లేనివాడు ఎలా ఉంటాడు? సంతనం ఉండదు, అలా ఉంటాడు. ఇది మనం అడగక్కర్లేదు. ఇలా మన నక్షత్రం వేయడానికి ఇలా వెళ్ళామనుకోండి ముచ్చటగా, ఓహో ఇప్పుడు దేహం కావాలా, ఏం బోధపడుతుందో. మనకి దేహం మీద ముచ్చట ఉంటేనే మనం ఎంత ముచ్చట ప్రకటిస్తుంది. మన కర్మల్లో తెలిసిపోతుంది మనకేం కావాలి. ఆ దేహాన్ని ఇంకోలా చూసాం అనుకోండి, నార్మల్గా ఇది ఇలా ముచ్చట వెళ్ళిపోకండి, మెల్లగా వెళ్ళండి. వెళ్తే పరమాత్మ ఇంకోలా గబా 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 నారా ముందున్న వాళ్ళు వేస్తారు కదా, మనం వెళ్ళచ్చు. మనం ఉండేది చేయాలి, వాళ్ళు ఇలా అనిపిరా వచ్చి ఇవన్నీ అనడం మనం కొత్త దేహాన్ని ఇలా అనుకోవడం అన్నమాట. బాబు అంతర్యామండి, అంతర్యామ భాష్యం ఇదంతా ఉత్తరం అనుకుంటాను. అభ్యంతరాన్ని చెప్పాల్సింది కాబట్టి నాకేం పెట్టింది. అంతర్యామ అలా చూసుకుంటాడు, చాలా సున్నితంగా ఆలోచిస్తాడు పరమాత్మ. మనకి ఇంకా దేహం మీద మోసు మిగిలిపోయింది. జరామరణ మోక్షాయన అర్థమైతే వాడు సామాన్యంగా చూస్తే చాలు, ఈజ్ ఎ ఫెయిల్డ్ క్యాండిడేట్. పరీక్ష బాగా ఫెయిల్ అయిపోయినాడు, ఇంట్లో విలువిస్తామా? తప్పది వాడు భోజనం పెడతాం, కానీ మరి ఫెయిల్డ్ క్యాండిడేట్ వాడలా మన జడకప్ప చూస్తున్నాడు, అలా మన దృష్టి చూస్తాడు అంటే వాడు బ్రహ్మాండమైనటువంటి అజ్ఞాని. వాడిని మనం వస్తుంది చూసి వాడు ప్రహ్లాదురా ఇలా ఒళ్ళు పైన తెలియకుండా అలా విష్ణుత్వాన్ని చేయడానికి ఇంకా అదే కంగారు పడకండి. జరామరణం అంటే మన సాధన నిశ్శబ్దంగా చేసేస్తా కాదు, మన కర్మల ద్వారా వ్యక్తం అయితే కూడా పరమాత్మ. కంపెళ్లకు చేతిలో ఉందంటే వాసన మీద రావాల్సిన ఎంత సత్యమో, నాకు దేహం మీద వైరాగ్యం ఉందంటే ఇతర దేహాలయాలలో కూడా నేను అదే భావంతో ఉంటాను. అప్పుడే నా దగ్గర విషయం గట్టిపడుతున్నాను. ఓహో వీడి వైరాగ్యం సత్యమా, అందువల్ల వీడికి దేహం మీద ఇష్టం లేదు, వీడు నెలలాగా దీని నుంచి వేరు చేయాలి. మాం ఆశ్రిత్య యతంతియే, ఇదో నన్ను ఆశ్రయించాడు కదా, నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తున్నాడు. వీడికి మెల్లగా నా యొక్క యథార్థ స్వరూపం చెప్పాలి. తే బ్రహ్మ తద్విధ కృత్రం అధ్యాత్మం కర్మ శాస్త్రం. అక్కడ ఏవో కొన్ని టెక్నికల్ టర్మ్స్ వాడే పరమాత్మ, అవన్నీ నెక్స్ట్ అధ్యాయంలో క్లియర్ అవుతాయి. అక్కడ వరకు అర్థం చేసుకోవాల్సింది సమస్తము కూడా ఒకే వస్తువు అనేటటువంటి సమస్త ప్రత్యేగాత్మ స్వరూపము, సకల కర్మం సమస్తం కూడా ఈ ద్వైతమానంగా కనిపిస్తున్నదంతా కూడా, ఈ నానాత్మకంగా కనిపిస్తున్నదంతా కూడా ఒకే వస్తువు అనేటటువంటి జ్ఞానం పట్ల వీడిని తీసుకెళ్ళాలి అన్నదానికి పరమాత్మ. వీడింటే ఇది ఈ అజ్ఞాన ప్రపంచంలో ఉంచకూడదు, వీడిని నా దగ్గర లాక్కోవాలి. ఎందుకంటే వీడి జరామరణ మోక్షాయ, అది ఆ లైన్ ఇంపార్టెంట్. వీడి భవబంధాల నుంచి బయటపడడానికి ప్రయత్నంలో ఉన్నాడు. చాలు వాడికి పెట్టిన పరీక్షలు సరిపోతాయి. ఎంతకన్నా పరీక్షలు పెడితే వాడు మళ్ళీ అసలే ఎవరో సాధకులు తయారవడం, నాతో సాధకుడు కావాలి కదా, వాడు మళ్ళీ పరీక్షలు క్వశ్చన్స్ ఇంకా డిఫికల్ట్గా ఇచ్చేస్తే వాడు మళ్ళీ కింద దిగారిపోతే ఎవరు నాకు మిగలరే అని పరమాత్మ నిర్ణయానికి వచ్చి ఇంకా వీడికి నా యొక్క యథార్థ స్వరూపం చూపించాలి. సాధిభూతాది దైవం మా సాధి యజ్ఞంచ ఏ విధు ప్రయాణ కాలేకి మా ఏ విధు యుక్త చేతత్వ. తర్వాత అధ్యాయంలో మొదట్లో వస్తాయి అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. అధిభూతం అంటే కనిపిస్తున్నటువంటి జగత్తు, అధిదైవము అంటే చతుర్ముఖ బ్రహ్మగారి రూపంలో జగత్తు మొత్తాన్ని పరమాత్మ తయారు చేశాడు కదా. అధిదైవం అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. అంటే ఈ కనిపిస్తున్న జగత్తు, ఈ జగత్తుని ఏ చతుర్ముఖ బ్రహ్మగారి రూపంగా ఆయన సృష్టి చేశాడో ఆ చతుర్ముఖ బ్రహ్మగారు. అధియజ్ఞము అంటే అన్ని దేహాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ. ఈ మూడింటిగా మూడిపోయింది, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. అంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా, ఒకటి కనిపిస్తున్న జగత్తుగా, రెండు జగత్తును తయారు చేస్తున్నటువంటి హిరణ్య గర్భుడుగా, హిరణ్య గర్భుడు విముఖ బ్రహ్మగా, మూడోది అందరి హృదయాల్లో ఉండి నడిపిస్తున్నటువంటి అంతర్యామిగా, ఈశ్వరుడిగా. ఈ మూడింటి రూపంగా ఉన్నటువంటి దాన్ని ఎవడైతే సమగ్రంగా తెలుసుకుంటాడో, అంటే పరమాత్మను కేవలం ఫోటోల రూపంగా పరిమితం చేయడం కాదు, ఈ జగత్తు చూసినట్టు పరమాత్మ జ్ఞాపకం రావాలి. జగత్తును ఆదిలో సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి జ్ఞాపకం రావాలి. ఇంకా ప్రతి ప్రాణి దేహంలో పరమాత్మ, ప్రతి అణు దేహంలో పరమాత్మ ఉంది, వాళ్ళకి ప్రేరణ ఇస్తూ వాళ్ళు నడుపుతున్నాడు. ధర్మఫల పదార్థ ఈ రూపంగా కూడా పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా రూపం చెప్పాడు పరమాత్మ? పిల్లను గోవి, కృష్ణుడు, బృందావనం,
తలలో దూపుకోవడం ఎక్కడైనా ఉందో భగవంతుని మతం. అది కాదని కాదు కానీ దాన్ని పరిమితం చేయడానికి ఏంటి కనిపిస్తున్న జగత్ అన్నాడు. జగత్తుకు రూపం ఉందా? జగత్తులో రూపాలు ఉన్నాయి కానీ జగత్తుకు రూపం లేదు. ఉండకి రూపం ఉంది కానీ మట్టికి రూపం లేదు. జగత్తుకి ఏంటి రూపం? మీరు 76, 77, 78లో వచ్చిన విశాఖపట్నంలో షూటింగ్ అయిన సినిమాలు చూస్తూ సముద్రం ఎలా లేదు. అది చూడండి, మరో దేశం సినిమా చూడండి, సినిమా ఎలా ఉంది, సముద్రం ఎలా ఉంటుంది. అప్పుడు మరి ఈరోజు సముద్రం, ఈ సముద్రమే ఆ సముద్రం. ఆ ఒడ్డున రాళ్ళు ఎలా ఉన్నాయి కానీ చాలా మరిచిపోయింది. చాలా సినిమాలు సముద్రం ఉంటుంది తీశారు. అప్పుడు చూడండి కాదు 75 తెలుస్తారు. కాబట్టి ఎంతకాలం మారిపోయాక ఆ ముందున్నటువంటి రోడ్లన్నీ మారిపోయాయి. మరిన్న జగత్తుకు స్థిరమైన రూపం అంటూ లేదు. జగత్తు మార్పు చెందేది, జగత్తుకు రూపం ఉండదు. జగత్తులో రూపాలు ఉంటాయి, ఈ రూపాల మార్పు ఉంటాయి. అందువల్ల మార్పు అనేది మార్పు లేని నియమము ఈ జగత్తు. అర్థమైందా? మార్పు చెందడం అనేది మార్పు తెలియని జగత్తు నిరంతరం మార్పు చెందుతుంటుంది. మార్పు చెందడం అనేది జగత్ యొక్క లక్షణం. ఎలాంటి లక్షణం? మార్పు లేదు లక్షణం. అంటే ఇవాళ మారిందేమో, రేపు మారదేమో కాదు, ప్రతి క్షణం మారుతుంది. మారడమే జగత్తు. మారేది జగత్తు. మారుతూ పుడుతూ చస్తూ పుడుతూ మారుతూ నశించేదే జగత్తు. జాయతే గచ్చతి ఇది జగత్తు. జగత్తు గచ్చతి. జాయతే పుట్టి గచ్చతి నడుస్తూ 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 మారుతూ 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 కొనడం లేకుండా మొత్తం జగత్తు కొనడం లేకుండా పోతుంది. జగత్తులో పార్ట్గా ఒకటి అలా పోతుంది. అన్ని కెరటాలు ఒకసారి ఒడ్డుకు రావు, అన్ని కెరటాలు ఒకసారి వెనక్కి రావు. కానీ నిరంతరం జరుగుతుంది. అందువల్ల ఈ కనిపిస్తున్న జగత్తు పరమాత్మ జ్ఞాపకం చేయాలి. అంటే పరమాత్మ జగద్రూపుడు, సందేహంలో జగత్ స్వరూపుడే, కానీ జగత్తు పరిమితమైనది. మరి జగత్తును సృజించిన వాడు ప్రారంభంలో హిరణ్యగర్భుడు. పరమాత్మ నుంచి ఆ విమూర్తులకు కూడా ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మం నుండి వేదముల రూపంగా జ్ఞానాన్ని పొంది జగత్తును నిర్మించేటటువంటి స్పష్టమైనటువంటి శక్తితో ఈ జగత్తు నిర్మాణం చేసిన వాడు హిరణ్యగర్భుడు, హిరణ్యగర్భుడు. ఆయన చేసే జగత్ నిర్మాణం కనుక ఆయన జగత్తును చూడగానే ఆయన మనకు జ్ఞాపకం రావాలి. ఓ జగన్ నిర్మాత నమో నమః. తర్వాత మరి జగత్తు నిరంతరం నడుస్తుంది కదా, మరి ఇవన్నీ చేసిన వాడు ఎక్కడున్నాడు? ఎవరో లేడయా, అందరిలో అంతర్యామి వాడు అని అధియజ్ఞము. అంటే ఈ దేహాలను అధివసించి ఉన్నటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ. ఈ మూడింటి రూపంగా భగవంతుని అర్థం చేసుకున్నవాడు సమగ్ర స్వరూపుడు. వాడికి ఇది బుద్ధిలో ఉందనుకోండి, వాడు జగత్తుని చూస్తున్నా పరమాత్మ చూస్తాడు. ఈ సృష్టిలో ఇదేం చూస్తున్నా, సృష్టికి ఆది కారణం త్రిముఖ బ్రహ్మ గారు కదా, ఆయన నుంచి బయలుదేరింది. అంటే ఇవాళ ఎవడో ఒక క్రియేటర్ కనిపించాడేమో జగత్తులో, ఏదో ఒక విషయం తయారు చేసిన వాడు ఇవాడు ఫలానా విషయాన్ని క్రియేటర్ ఏమో కావచ్చు, కానీ అసలు జగత్తు అంటే లేకపోతే వీడెక్కడ వచ్చాడు. వీడు ఫలానా తయారు చేసేది కరెక్టే. 32 అంతస్తులో 33 అంతస్తులో బిల్డింగ్ కట్టడానికి జ్ఞానం వాడి దగ్గర ఉంది కావచ్చు. అసలు జగన్ నిర్మాణం చేయకపోతే వీడెక్కడ వెళ్తాడు? మరి వీడిలో ఎంత గొప్పతనం కనిపిస్తుంది. జగత్తు నిర్మించిన బ్రహ్మ గారు ఎంత గొప్పవాడు. ఈ వైభవం పెట్టడానికి నమస్కారం పెట్టాలని ఉన్నదా? ఉంటుంది. ఉంటే మనం ఎదుగుతున్నాం. మరి నడిపిస్తున్నవాడు ఎక్కడున్నాడు? ఎక్కడో కూర్చొని నడిపించట్లేదు. ఢిల్లీలో మోడీ గారు ఉండి భారతదేశం మొత్తాన్ని రూల్ చేయడం కదా, అలాగే సర్వజ్ఞుడు అవ్వలేడు. సర్వజ్ఞుడు సర్వశక్తి మంత్రులు అవ్వాలని పరమాత్మ అంతటా నిండుండాలి. అణువులో ఉండాలి పరమాత్మ. అణువుకి లోపల బయట అణువులంతా వ్యాపించుంటేనే ప్రతి అణువుని సక్రమంలో పెట్టగలడు. కానీ పరమాత్మ సర్వవ్యాపి, అంతర్యామి. దేశంగా చెప్తే అంతర్యామి, జగద్రూపంగా చెప్తే సర్వవ్యాపి. ఈ మూడింటిగా పరమాత్మను అర్థం చేసుకున్నవాడు ఎక్కడైనా భగవంతుడు మిస్ అవ్వగలడా? కళ్ళు విప్పి చూస్తే పరమాత్మ, కళ్ళు మూస్తే పరమాత్మ, ఆలోచిస్తే పరమాత్మ, ఆలోచన ఆపితే పరమాత్మ, ఒక వాసన ముక్కుకి తగిలితే పరమాత్మ. అదే కదా ప్రహ్లాదుడు, చల్లటి గాలి వచ్చి శరీరాన్ని తగిలితే గాలి తగిలింది అనుకోలేదు, మళ్ళాగా విష్ణువు యొక్క ఊపిరి నాకు తగిలింది అనుకోలేదు వాడు ప్రహ్లాదు. ఆయన గారు విడిచిన ఊపిరి జగత్తుకు వాయువు. వాయురనిల చంద్ర సూర్యౌ జనేత్రే. విష్ణు సహస్రనామ ధ్యాన శ్లోకాలు చదువుతాం. భూస్వాదౌ యస్యనాభిః వియత్ అసురనిల చంద్ర సూర్యౌ జనేత్రే. అసు అనిల, అనిల అంటే అగ్ని. చంద్ర సూర్యౌ జనేత్రే కర్ణా వాచా శిరోద్యౌ ముఖమపి దహన యస్య వాసో యమస్తిః అంతస్థం యస్య విశ్వం శూర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతేకం త్రిభువన వపుషం. 14 లోకాలు తన శరీరమైన వాడెవరో విష్ణుమీతం నమామి.
వస్తుంది ఇక్కడ చెప్పకూడదు. ఆ విషయం లోపల ఉన్నప్పుడు వీడు ఎక్కడైనా భగవంతుడు తీసుకోగలడా? ఇప్పుడు చెప్పండి, దేహంలో ఉన్నంతకాలం కూడా ఆ పరిపూర్ణ దృష్టిలో ఉన్నవాడు ఆకర్షణలో ఎవరిని స్మరిస్తాడు? ప్రయాణకాలేపి అదే పరమాత్మను ఫోటోలకి ఆలయాలకు పరిమితం చేసిన వాడిని ఆకర్షణలో భగవంతుడు వస్తాడని చెప్పలేము. రాడు కూడా సుమారు గారు ఎందుకు రాడు తెలిసినా ముందు నా దగ్గరే ఉంది ఒక రాంగ్ నోషన్. పరమాత్మ ఆలయంలో ఉన్నాడు, తిరుపతి కొండ మీద ఉన్నాడు, హిమాచలం కొండ మీద ఇక్కడ ఉన్నాడు. స్పృహ ఎక్కడ ఉంది? ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ నా మధ్యలోకి ఎందుకు వస్తాడు? అందువల్ల ఆకర్షణలు ఎవరు వస్తారు? కంటికి ఎదురకుండా ఎవరున్నారో వాళ్ళు వస్తారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో మీద అలో నేర్చుకో వీడి జ్ఞాపకం. ఏ యాక్సిడెంట్లోనే ఉంటే యాక్సిడెంట్లో ఆదుకున్న వాళ్ళు ఎవరైనా వాడి జ్ఞాపకం. ఆ సందర్భానికి సంబంధించిన వస్తాయి కానీ పరమాత్మ ఎందుకు వస్తుంది? పరమాత్మ ఆఖరి తలంపులో కూడా ప్రయాణకాలే అపి అపి అనే పదం వాడాడు పరమాత్మ. ప్రయాణ సమయంలో కూడా అంటే ప్రయాణ సమయంలో కూడా అంటే ఆ ముందు క్షణాలన్నింటిలో కూడా వాడు పరమాత్మనే సమగ్రంగా అనుభవించాడు జగత్ రూపంగా. కనుక వాడికి ప్రయాణ సమయంలో కూడా ప్రయాణకాలే అంటే దేహం నుంచి అట్ ద టైమ్ ఆఫ్ డిపార్చర్. స్టేషన్లో కంటూ వచ్చిన ప్రతి ట్రైన్కి స్టేషన్ నుంచి డిపార్చర్ టైం ఉంటుందా లేదా? టైమ్ టైమ్ ఆఫ్ డిపార్చర్ ఆఫ్ ద ట్రైన్ సింహాద్రి చెప్తాడుగా. అలాగే ప్రతి దేహం నుంచి ప్రతి దేహానికి డిపార్చర్ టైం ఉంది. ఇందులో చేరాం కదా, దీని నుంచి మళ్ళీ బయట. కనుక ఆ డిపార్టింగ్ టైంలో కూడా డిపార్చర్ టైంలో కూడా ఎవరైతే పరిపూర్ణ భగవద్ దర్శనం చేసుకుని వెళతాడు ఏ విదుహు యుక్త చేత అంటే అక్కడ కూడా నిలకడతో కూడిన మనస్సు. ఆ పదం పరమాత్మ వాడేయడం అంటే అక్కడ ఒక హెచ్చరిక ఉంది. ఆకర్షణాల్లో నిలకడతో మనస్సు నిలకడగా ఉండదు. ఇందులో పరమాత్మ ఆకర్షణాల్లో నిలకడతో మన మనసు ఉంటుందో లేదో, మా ఆకర్షణాలను చూస్తా ఉంటే చూడడానికి మనం ఉండడం ఇంకా వెళ్ళిపోవడం. అయితే పక్కవాడి యొక్క ఆకర్షణాలు చూడాలి, లేదా శాస్త్రం ప్రమాణంగా పెడుతుంది. అందుకే శాస్త్రం చెప్పగానే మారిన వాడు ధన్యుడి లోకంలో. ఇంకా మారకపోతే ఇంకా కావాలంటే పరమాత్మ వివేకం అంటూ ఇచ్చాడు, బుద్ధి అంటూ ఇచ్చాడు. ఈ బుద్ధితో ఆలోచన పెట్టుకుని శాస్త్రం చెప్పింది. ఒక్కసారి దాన్ని లాజిక్తో ఆలోచిస్తే తెలిపింది. ఓహో ఆకర్తలంపులో మనసు నిగ్రహంలో ఉండదు స్పష్టంగా. అప్పుడు కూడా మనసు నిగ్రహంలో ఉండాలంటే ఇంకో వాడికి పరమాత్మ యొక్క సమగ్ర జ్ఞానం కలగాలి. వాడు ఎదుర్కొన్న నలుగురు ఏడుస్తున్నా ఆ నలుగురిలో కూడా పరమాత్మ వాడికి దర్శనం. అప్పుడు వాడి కంటికి పరమాత్మ, చెవికి పరమాత్మ. పోతున్నావా 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 మమ్మల్ని వదిలిపోతున్నావా అంటే పోతున్నావా 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 పదం వాడికి రామ 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 రామ. ఈ శబ్దం ఆ శబ్దంగా డీకోడ్ అవ్వాలి. ఈ రూపాలు పరమాత్మ రూపంగా డీకోడ్ అవ్వాలి. ఇంకా రామాగాంధ్ర కూడా బీభత్సం అయిపోతుంది అక్కడంతా. ఈ గోలంతా బృందావనంలో పరమాత్మ గోపికలతో ఆడుకుంటున్న అనుభూతి కలిగింది. వాడు పరమాత్మ దర్శనం చేసి వెళ్తారు. ఎందుకంటే ఇక మనసు కలవరం లేదు. అయితే రూపం ద్వారా బయటకు వెళ్ళినా పరమాత్మ లోపలికి వస్తున్నాడు, చెవి ద్వారా బయటకు వెళ్ళినా పరమాత్మ లోపలికి వస్తున్నాడు. ఒకవేళ ఎలా చూస్తున్నా ఏదో నోట్లో తులసి చేస్తాం పోచారనుకోండి, తాగునానా 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 అని అది పరమాత్మ యొక్క పాద దేశంలో అనిపించాలి. ఓహో ఈ రూపంగా కూడా పరమాత్మ లోపలికి చేస్తున్నాడు. ఇప్పుడు మనసుకు అన్ని వైపుల నుంచి పరమాత్మ లోపలికి వెళ్తున్నాడు కనుక యుక్త చేత ప్రయాణకాలే అపి చ మాం. అక్కడ కూడా నా యొక్క స్మరణతో నా యొక్క స్పృహతో వాడి దేహాన్ని సేవించాడు. వాడయా నమ్ముతుంది. అది దీన్నే పరమాత్మ గవాధ్యాయంలో ఆఖరి తలంపు గురించి అర్జునుడు ఇంకా అడిగితే ఎలా ఆఖరి తలంపులో నేను తెలుసుకోవడం అని అడిగితే అక్కడ వివరంగా చెప్పాడు. ఆఖరి తలంపు స్మరణ గురించి పరమాత్మ ప్రతిపాదించినటువంటి తరుణం అయితే ఇది. అంటే మన ఆధ్యాత్మిక సాధనలో నిగ్గు తెలియదు ఎక్కడంటే మనకు మార్కులు పడేది ఎక్కడంటే అక్కడ. పరీక్ష అవగానే మార్కులు వేస్తారు పిల్లలకి. ఒక 2 రోజుల తర్వాత 2 నెలల తర్వాత మార్కులు కానీ ఇంటి వాళ్ళు పడుకొని చూపిస్తారు. మరి దీనికి మార్కులు ఎక్కడ తెలుస్తుంది? అక్కడ తెలుస్తుంది. అందువల్ల పెద్ద పరీక్షది ఏడాదంతా అయిన తర్వాత చివరిలో మార్చి నెలలో వచ్చింది పెద్ద పరీక్ష. ఎలాగో ఆ విధంగానే మన భగవత్ సాధనలు మన అవగాహనలు ఇవన్నీ సత్యమైతే ఇవన్నీ కూడా ఫలప్రదమయ్యే యోగం ఉంటే మనకి అక్కడ ఎదురయ్యేది చివరి పరీక్ష ఈ దేహానికి. అది కనుక అక్కడ కూడా పరమాత్మ అన్నట్టుగా అక్కడ కూడా నా స్మరణే వస్తే తప్పకుండా నన్ను స్మరిస్తూ దేహత్యాగం చేసిన వాడు తర్వాత 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఎక్కడ ఉంటుంది. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్తవా కళేపదం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయం. నన్ను
స్మరిస్తూ ఈ కళేబరాన్ని త్యాగం చేస్తూ కళేబరం పదం వాడిదే, కళేబరాన్ని త్యాగం చేస్తున్న సమయంలో నన్ను స్మరిస్తూ వెళ్ళాడా? తప్పకుండా అత్ర సంశయ నన్నే పొందుతాడు. ఇహ ప్రయాసి సమద్భావం, నా స్వరూపాన్ని పొందడంలో సందేహం లేదు. ఇక ఆ మాట అనేది ఉన్నాం కానీ వాడు అక్కడ పరమాత్మ స్మరణ చేయాలంటే వాడికి ఎంత సమగ్రంగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే దీనికి ప్రిపరేషన్. అధిభూతం, అధిదైవం, అతి. ఈ మూడింటి గురించి నేను గతంలో చెప్పినప్పుడు ఎంత స్పష్టంగా చెప్పుకున్నాను, నాకు జ్ఞాపకం ఉంది. నాకే స్పష్టత లేదు, కానీ వాళ్ళు స్పష్టత. అందువల్ల చెప్పుతూ ఉంటే స్పష్టత పెరుగుతుంది. ఈ మూడింటి గురించి ఏమో చెప్పలేదని కాదు, కానీ నాకు ఇవాళ లోపల క్లారిటీ. అందువల్ల శాస్త్రాన్ని నమ్ముకుంటే శాస్త్రమే హృదయాన్ని ఇస్తుంది. శాస్త్ర హృదయం ఇవ్వకపోతే ఆచార్య వారికి అర్థమయ్యేదా, భగవాన్ రమణకి అర్థమయ్యేదా? శాస్త్రమాత, వేదమాత. అందువల్ల నమ్ముకున్నాడే వీడికి నేనంటే అర్థం కావాలని బుద్ధిలో యథార్థ విషయాన్ని స్ఫురింపజేస్తున్నాను. అందువల్ల ఈ మూడింటి రూపంగా నన్ను ఎవరు తెలుసుకుంటాడు అంటే సమగ్రంగా, పరమాత్మను సమగ్రంగా. ఈ 7వ అధ్యాయం ప్రారంభిస్తూ ఒక మాట చెప్పుకున్నాం, అసంశయం సమగ్రం మా. 3వ లైన్ 1వ శ్లోకంలో పరమాత్మ నన్ను సమగ్రంగా తెలుసుకో, సందేహరహితంగా తెలుసుకున్నాడు కదా, స్పష్టమవుతుంది. అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. వీటితో కూడున్న నన్ను ఎవరు తెలుసుకుంటారు అంటే నన్ను కంప్లీట్ గా తెలుసుకోవాలి పరమాత్మ. ఎక్కడ గ్యాప్ ఉంచినా ఆ గ్యాప్ లోకి మనసు పెట్టింది. ఆ సమయంలో మన కళ్ళ ముందు ఆఖరి తలంపులో, ఆఖరి ఊపిరిలో ఉండగా మన ఇంట్లో ఉన్న వస్తువులని మనం ముందు పెట్టినా వాటన్నింటి విష్ణువే దర్శనం అవ్వాలని వస్తువు దర్శనం అవుతుంది. జడ కట్టుకునే రిబ్బను, ఓ క్లిప్పు, తాగాల్సి కొబ్బరి నూనె, ఇవన్నీ పెట్టామని ఎదుర్కొంటా. ఒక ఆరం డబ్బా, ఉప్పు డబ్బా అంటే ఏదైనా చూసి లేస్తామేమో అని. మనలాగా ఇష్టమైన వస్తువులు కొన్ని ఉంటాయి, అందుకే వాళ్ళు చూసి ఎదుర్కొంటే పెడుతుంటారు, చూస్తే అవి లేస్తలేము. ఒక గిన్నె, ఒక ప్లేటు, ఇవి ఎక్కువ ఈ కప్పులోనే కాఫీ తాగేదాన్ని కప్పు ఎదుర్కొని చూసి పెడతారు. అమ్మాయి కప్పు చూడు అంటే కప్పు కోసం బయటకు వస్తుందేమో. కప్పు చూడచ్చేమో కానీ అక్కడ కప్పుగా చూడకూడదు. ఇంకో ఈ మనవాడు అంటే ఇష్టం వేస్తారు, మనవాడు ప్రకటించారు అమ్మవనే, అమ్మమ్మ అని వాడండి. అమ్మమ్మ అనే పదం చెవిలోకి వెళ్ళగానే నారాయణ వాడు విష్ణు జ్ఞానం అనుకుంది. అమ్మమ్మ అని అనుకున్నాడు, మామగా పైకి వచ్చేస్తుంది. మామగా పైకి వస్తే నేహం మిగులుతుందని అక్కడ లాగేస్తుంది పర్వాలేదు, అయిపోయింది మళ్ళీ దేహభావం. ఇది బాగోదు. ఈ బాగోదు అర్థం అవడమే భాగవతం, సరేనా? అందువల్ల అక్కడ కూడా నిలకడతో ఉన్న మనస్సు గలవారి, మనోనిగ్రహం గలవారి నన్ను ఎరుగగలరు. మాం తే విదుహు, నన్ను చక్కగా తెలుసుకుంటారు. నన్ను తెలుసుకుంటారు అంటే నన్ను వాళ్ళ స్వరూపంగా తెలుసుకుంటారు అంటే నాలోకి చేరుకుంటారు. ఇంకా జరావరణ మోక్షాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. వచ్చే ఆదివారం క్లాసు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 50-50గా ఉంది. అందువల్ల విషయం తెలుగుపరుస్తాం. 27వ అధ్యాయం అయిపోయింది కనుక ఎందుకని అలా ఏడిపిస్తానని ఆపేస్తాం, సరిపోతుంది. అక్కడెక్కడో చెప్పుకుంటారు, ఇంకో ఊరు పోయి. మీకు అన్ని తెలిస్తే కనుక, మీరు ఆఖరి తలం చూసే విషయం అర్థమైపోయింది కనుక, మీకు సమగ్ర జ్ఞానం పొందుతారు కనుక ఏదైనా కాకపోతే ఇంకా పోవాలి. 7 కంప్లీట్ చేసుకుంది. 7 ఆగిపోవాలి. అంటే ఎందుకు పని ఉంది ఇంకా. అందువల్ల వచ్చేవారి నుంచి క్లాసులో ఎలా క్లాస్ ఉండదో ఆ కార్తీక మాసంతో ముగించేస్తాను. వచ్చేవారి సంగతి చెప్తాం. వారం ప్రవచనాలు పెడుతున్నాం. అవన్నీ ఎందుకు నాకు చికాకు వస్తుంది. వారం చెప్తుంటే ఎప్పుడైనా లాపి